ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ప్రార్థన చేసుకుందాం అండి. కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. పురుషులు స్త్రీలు కూడా. ఇది కొంచెం స్పీడ్ తగ్గించు లైట్గా. అమ్మ మీరు ఇంకా గ్యాప్ మెయింటైన్ చేసి గ్యాప్ ఫిల్ చేయొచ్చు కదా. చైర్స్లో వెనక్కి వెళ్ళిపోయి ముందు ఖాళీలు వదిలేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, గత వారాలు 2 వారాల కింద చెప్పాను. చైర్స్ వెనక్కి వెళ్ళిపోయి ముందున్న వాళ్ళు ఖాళీ వదిలేయండి. చైర్స్ ఫిల్ చేయండి మధ్యలో ఉన్నవి. అలా అక్కడొకటే కాదు. ఆ మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా చైర్స్ చూసుకోండి. సరే ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేమందరం మరొకసారి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ పిల్లలను మీ సన్నిధానవర్తనులుగా నిలబెట్టండి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో ఆయన యొక్క దివ్య వాక్యాన్ని వినడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు దేవుని నామానికి మనందరి ద్వారా మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులరా, గత వారం యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎలా ప్రేమించాలో, ఆయనను ప్రేమించేవాడు ఏ విధంగా ఉంటాడో, ఏ విధంగా ఉండాలో కొన్ని వాస్తవాలు దైవ గ్రంథంలో నుండి మనం ఆలోచించడం జరిగింది. చాలామంది నేను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నానని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాస్తవానికి నిజంగా ఆయనను ప్రేమించేవాళ్ళుగా లేరు. ఆయనను ప్రేమించడం అంటే ఆయన మాటలను అనుసరించి జీవించటం, ఆయన మాటల ప్రకారంగా బ్రతకటం. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనును, నన్ను ప్రేమించనివాడు నా ఆజ్ఞలను తృణీకరించును. కనుక ఆయనను ప్రేమించేవాడు తప్పకుండా ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ప్రేమించేవాడు తప్పకుండా ఆయన బాటలో నడుస్తాడు. ఆయన ప్రేమించేవాడు ఆయన చెప్పినవి మాత్రమే చేయడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు
ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ, ఆయనను ప్రేమించుచున్నానని చెప్పుకుంటూ, ఆయన వెలుగులో, ఆయన జీవపు వెలుగులో నడవని వాడు ఎవడు కూడా ఆయనకు పాత్రుడు కాడు, ఆయనకు పాత్రుడు ఎన్నటికీ కానేరడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని వాస్తవాలు మనకి తెలియజేశారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు అన్నాడు. ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనిషి ప్రాణం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించడు, ప్రాణం కంటే ఎక్కువగా దేన్ని ఆశించడు. అన్నిటికంటే ముఖ్యం మనిషికి ప్రాణమే. అదే యోబు గ్రంథంలో సాతాను కూడా చెప్తాడు. యోబు గ్రంథంలో సాతాను కూడా యోబును పరీక్షలోనికి తీసుకెళ్ళటానికి ముందు తెలియజేస్తాడు. ఏమనంటే, తన ప్రాణం కంటే మనిషి ఎక్కువగా దేన్ని ప్రేమించడు. చర్మం కోసం చర్మం ఇచ్చేస్తాడు, ప్రాణం కోసం తనకున్నదంతా ఇచ్చేస్తాడు, తనకున్నదంతా పెట్టుబడిగా పెట్టేస్తాడు. అంటే మనిషికి విలువైనది ప్రాణం. మనిషి ప్రేమించేది ప్రాణాన్ని, మనిషి కోరుకునేది ప్రాణంతో ఉండడానికి, మనిషి కోల్పోవడానికి ఇష్టపడనేది కూడా ప్రాణమే. అన్నిటికంటే ఎక్కువగా ప్రాణాన్ని మనిషి ప్రేమిస్తాడు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి లేదా ఒకడు నన్ను వెంబడించాలి అని అనుకుంటే, ఒకడు నా రాజ్యంలో కొనసాగాలి అని అనుకుంటే, ఒకడు నా వానిగా జీవాన్ని కలిగి జీవించుటకు, యుగయుగాలు నాతో ఉండుటకు, నేను అనుగ్రహించే ఆ మహాలోకాన్ని సాధించుటకు లేదా తన సొంతం చేసుకున్నటకు నాతో ఉండాలనుకుంటే, నాలో ఉండాలనుకుంటే ఏం చేయాలి? తన ప్రాణమును సహా ఏం చేయాలంటున్నాడు? ద్వేషించాలి. తన ప్రాణమును సహా ద్వేషించాలి. నా నిమిత్తం ఒకవేళ తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు ధన్యుడే, వాడు ధన్యత కలిగిన వాడే, వాడు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నవాడే. అంతేగాని ప్రాణాన్ని ఆశించి నన్ను పోగొట్టుకునేవాడు, ప్రాణాన్ని ఆశించి నన్ను విడిచిపెట్టేవాడు, ప్రాణాన్ని ఆశించి నాకు విరోధంగా బ్రతికేవాడు వాడు నా వాడు కాడు. అంటే యేసుక్రీస్తుని ఏ స్థాయిలో క్రైస్తవుడు ప్రేమించాలో, యేసుక్రీస్తుని ఏ స్థాయిలో క్రైస్తవుడు వెంబడించాలో, యేసుక్రీస్తుని ఏ స్థాయిలో క్రైస్తవుడు అనునయించాలో లేదా ఆరాధించాలో అనేకమైన సంగతులు ప్రభు తన నోటి వెంట భూమి మీద ఉండగానే చెప్పారు. ఆయన ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక మునిపే శిష్యులు ఆయనతో ఉన్నప్పుడే ఎలా ఉండాలో అనేకమైన వాస్తవాలు తెలియజేశారు. దీనిని బట్టి మనం ఆయన పిల్లలమా కాదా, ఆయనను వెంబడించేవారమా కాదా అనేది ప్రతి వారం కూడా మనం తెలుసుకుంటున్నాం, ప్రతి వారం కూడా మనం ఆలోచన చేస్తున్నాం. ఒక వ్యక్తి నిజంగా క్రీస్తును వెంబడించాలి అనుకుంటే అతడు నిజముగా విశ్వాస అయితే విశ్వాసాన్ని అనుసరించి జీవించేవాడైతే ఆయన మాటల్లో దేనిని కూడా ఇది నాది కాదు అని పక్కన పెట్టేవాడుగా ఉండడు. ఇది నాది కాదు, ఇది నాకు సంబంధం లేదు, దీంతో నాకు ఏమాత్రం అవసరం లేదు అనే భావన అతనిలోనికి రాదు. నిజంగా ఆయనను వెంబడించాలనుకునేవాడు, దేవుడు నాతో మాట్లాడుతున్న ప్రతి మాట నాదే, దేవుడు నాకు తెలియజేస్తున్నటువంటి ప్రతి మాట నాదే, నా కొరకే ఈ మాటను ఇలా వ్రాయించాడు, దేవుడు నాతోనే ఈ విషయాన్ని సూటిగా చెబుతున్నాడు, ఎందుకంటే ఈ వాక్యం నా హృదయానికి అత్యంత అవసరమై ఉంది అని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నవాడే దేవునిలో సంపూర్ణత్వానికి వెళ్ళిపోవడానికి ప్రయాసపడుతూ ముందుకు కొనసాగుతాడు. అలా తెలుసుకొనని వాడు సంపూర్ణత్వానికి వెళ్ళటానికి ఇష్టపడడు సరిగదా, అసలు దేవునిలో బలాన్ని పొందుకోడు, దేవునిలో ఆత్మీయంగా ఎలాంటి వృద్ధిని సంపాదించుకోలేడు, ఆత్మీయంగా పతనావస్థకు వెళ్ళిపోతాడు. అలా పతనావస్థకు వెళ్ళిపోతూ నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. ఈరోజు అలా నాశనాన్ని కొని తెచ్చుకునేవారు సంఘాలలో, సంస్థలలో కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు కేవలం క్రీస్తును ఆరాధిస్తున్నామని చెప్పుకుంటారు, క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటారు, కానీ క్రీస్తును కలిగి నడుచుకునేవారు కారు.
క్రీస్తుని కలిగి నడుచుకుంటున్నామని చెప్పుకునే వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో వాక్యాన్ని పక్కకు పెట్టేసే వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళ వాక్యాన్ని అవసరమైతే తీసుకుంటారు, అవసరం కానప్పుడు వదిలేస్తారు. చూసారా, ఇది చాలా పెద్ద తప్పు అండి. క్రైస్తవంలో జరుగుతున్న అతిపెద్ద తప్పు. అవసరమైనవి తీసుకుంటారు, అవసరం లేనివి వదిలేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నీ ఫేవరెట్ డిష్ ఏది అంటాడు, అందుకే మెనూ కార్డు తెచ్చి నీ ముందు పడేస్తాడు. ఇప్పుడు మెనూ కార్డు చదువుకుంటూ నువ్వేమనుకుంటావు? అందులో నాకు ఏదైతే ఫేవరెట్ దాన్ని ఆర్డర్ చేసుకుంటాను, ఫేవరెట్ కాని దాన్ని వద్దనుకుంటాను. నా ఫేవరెట్ డిష్ ఏదైతే ఉందో అది ఆర్డర్ చేసుకుంటాను. ఆర్డర్ చేసుకుని పలానా తీసుకునిరా, అందులో 2 ఐటమ్స్ చెప్పుకోవచ్చు, 3 ఐటమ్స్ చెప్పుకోవచ్చు. ఇష్టమైనవి తినగలనని చెప్పుకుంటాడు, తెచ్చుకుంటాడు, తింటాడు. మిగిలిన వాటిని ఏం చేస్తాడు? వద్దనుకుంటాడు, వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. అది మెనూ కార్డు. కానీ బైబిల్ అనే మెనూ కార్డు దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఇందులో నీ ఫేవరెట్స్ తీసుకుంటాను, నాకు ఫేవరబుల్గా లేనివన్నీ వదిలేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. చూసారా, చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలో దారి తప్పిపోవడానికి, ఈరోజు క్రైస్తవ్యం ఇలా సన్నగిల్లిపోవడానికి, విశ్వాస విహీనులు అయిపోవడానికి గల కారణం ఇదే. వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న వచనాలన్నీ ఏం చేస్తారు? తీసేసుకుంటారు. ఆ విషయంలో మాత్రం సీరియస్గా నిలబడిపోతారు. ఏ విషయంలో? మాకు ఫేవరబుల్గా ఉన్న వచనాల విషయంలో మేము ఎప్పటికీ ఎలా ఉంటాం? సీరియస్గా ఉంటాం, సిన్సియర్గా ఉంటాం, స్ట్రిక్ట్గా ఉంటాం, పట్టుకుని వేలాడతాం. ఎందుకంటే అవి మాకు ఎలా ఉన్నాయి? ఆ వచనాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ వచనాలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఉన్న వచనాల వరకు మేము హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాం. అనుకూలంగా లేని వచనాలు ఏమైనా అంటే వీడికి ఇష్టం లేనివి, అవి సెట్ అవ్వనమాట. అందులో ఉండటానికి వీడికి ఇష్టం లేదు, వీడి ఫేవరెట్ కాదు అది. అంటే వీడికి ఫేవరబుల్గా వచనం లేదు. ఎప్పుడైతే ఇతనికి ఫేవరబుల్గా వచనం లేదో ఆ వచనాన్ని ఏం చేస్తాడు? మెల్లిగా పక్కన పెట్టేస్తాడు, మెల్లిగా తృణీకరిస్తాడు. నాకు అది అవసరం లేదనుకుంటాడు. ఇదేమైనా రెస్టారెంట్ అనుకుంటున్నారా? మీకు నచ్చింది ఆర్డర్ చెప్పుకుని నచ్చంది వదిలేయడానికి? రెస్టారెంట్లో ఉన్న మెనూ కార్డు అనుకుంటున్నారా? మీకు నచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసి నచ్చని దాన్ని మాకు వద్దని పక్కన పెట్టడానికి కాదు. బైబిల్ అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి మేలు చేసేది గనుక దేవుడిచ్చిన ప్రతి మాట మన బ్రతుకులో అప్లై చేసుకుంటూనే ముందుకెళ్ళాలి, అప్లై చేసుకుంటూనే వెళ్ళాలి. యేసుక్రీస్తు ఆ విషయంలో మనకు మాదిరి చూపించారు. నా తండ్రి చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము నేనేమియు చేయగోరను. నా తండ్రి చిత్త ప్రకారమే చేయగోరుదును అంటే అర్థం ఏంటి? నా తండ్రి చిత్త ప్రకారము చేయగోరుదునంటే అర్థం ఏంటి? నా తండ్రి ఏదైతే నా కొరకు వ్రాయించి ఉంచారో అవి నాకు ఇష్టం అయినా, ఇష్టం లేకపోయినా, అవి నాకు కొంచెం కష్టంగా ఉన్నా నేనేం చేయాలి? చేసి తీరాలి. కొంచెం కష్టంగా ఉన్నా, కొంచెం కాదు, యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో రాయబడినవి అయితే చాలా కష్టంగా ఉన్నాయి. మనకింకా అంత కష్టంగా లేవు. చాలా కష్టంగా ఉన్నా ఆయన ఏం చేశారట? వాటిని నేను చేసి తీరాలి, వాటి ప్రకారంగా నేను ప్రవర్తించి తీరాలి, వాటిని నేను అనుసరించి నడవాలి. అందుకే నా తండ్రి చిత్త ప్రకారము నేను చేయగోరుదును అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే దాన్ని ఫాలో అయ్యారు చివరి వరకు. కొన్నింట్లో ఒకలాగా, కొన్నింట్లో మరోలాగా ఆయన లేరు. తండ్రి ఏదైతే చేయమని బయలుపరిచారో, తండ్రి ఏదైతే చేయమని చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చి చూపించారు. ఇదిగో ఇలా ఉండాలి తండ్రి కొరకు బ్రతికేవాడంటే, తండ్రి చిత్తానుసారంగా జీవించేవాడంటే ఎలా ఉండాలి, అనుకూలమైనవి తీసుకుని అనుకూలం కాని వదిలేసేవాడుగా ఉండకూడదు అని చెప్పారు. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, చాలామంది మేము నీతిమంతులు అనుకుంటున్నారు. మేము నీతిమంతులు అండి, మేము హ్యాపీగా దేవునిలో కొనసాగుతున్నాం, క్రీస్తులో కొనసాగుతున్నాం అని అనుకుంటున్నారు. అది వాళ్ళ భ్రమ. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా నీతిమంతులు అనుకుంటున్నారంటే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నవి ఏవైతే వాళ్ళు పాటిస్తున్నారో వాటిని బట్టి మేము నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు అనుకూలంగా లేనివి చాలా వదిలేశారు. అక్కడ వీళ్ళు ఏమని వాళ్ళ మనసుని వాళ్ళే సమర్థించేసుకుంటారంటే, ఇదిగో మనకు అనుకూలంగా ఉన్నవి చాలా వరకు మనం పాటిస్తున్నాం కదా, మనకు అనుకూలంగా ఉన్నవి చాలా వరకు మనం అనుసరిస్తున్నాం కదా, అనుకూలంగా లేనివి కొన్నే కదా వదిలేసాం, ఆ కొన్ని వదిలేయడాన్ని బట్టి దేవుడు మనల్ని ఏమి పెద్దగా పట్టించుకోడు అని అనుకుంటారు. వీళ్ళు క్రీస్తు యొక్క సంపూర్ణతకు ఎప్పటికీ
చేరుకోలేరు. క్రీస్తు యొక్క సంపూర్ణతకు చేరుకోవాలనుకునేవాడు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళుతూ ఉండాలి. ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ క్రీస్తులో బలపడుతూ ఉండాలి. నానాటికి అతడు క్రీస్తుకు దగ్గరైపోవాలి. అలా క్రీస్తుకు దగ్గరైపోవాలి అని అంటే వాక్యాన్ని ఎలా వినాలో బైబిల్ చెప్తుంది, వాక్యాన్ని ఎలా పాటించాలో బైబిల్ చెప్తుంది, వాక్యాన్ని ఎలా అనుసరించాలో బైబిల్ చెప్తుంది. కానీ ఈరోజు ప్రతి చోట మీరు చూడండి, ఎప్పుడు ఆ ఓకదంపుడు ప్రసంగాలు, అవే మాటలు, అవే కబుర్లు, అవే కథలు, పెట్ట కథలు, కల్పనా కథలు, వీటి మీద ఆధారపడటం వల్ల అసలు వాట్ ఈజ్ బైబిల్ తెలియకుండా పోయింది. ఆ బైబిల్లో ఏవి మన ఆత్మీయ జీవితానికి అప్లై అవుతాయో, ఏవి అప్లై కావో, వేటిని మన బ్రతుకులో అప్లై చేసుకోవాలో, వేటిని అప్లై చేసుకోవాలో వాళ్ళు పూర్తిగా ఆలోచించడం మానేశారు. అలా పూర్తిగా ఆలోచించడం మానేయడం వలన ఈరోజు శాశ్వతంగా క్రీస్తుకు దూరం అయిపోయారు. ఆ సంగతి వాళ్ళకి తెలియలేదు. చాలామంది ఈరోజు క్రీస్తుకు దూరం అయిపోయి బ్రతుకుతున్నారు. ఆ సంగతి వాళ్ళకి తెలీదు. ఆ సంగతి తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను క్రీస్తులోనే ఉన్నాను కదా, ఇదిగో క్రీస్తు కొరకే కదా ఇది చేశాను, క్రీస్తు కొరకే కదా ఇలాంటి పని చేశాను, క్రీస్తు నిమిత్తం నేను అప్పుడేదో చేశాను కదా, ఇంకెప్పుడో ఏదో చేశాను కదా అనే భావాలు వాళ్ళకు వస్తూ ఉన్నాయి ప్రియులారా. అంతేగాని దేవుడు వాళ్ళకి ఏదైతే తెలియజెప్తున్నాడో, ఏ విషయంలో అయితే సెట్ చేసుకోమంటున్నాడో, ఏ విషయంలో అయితే కరెక్షన్ చేస్తున్నాడో, ఆ కరెక్షన్ వాళ్ళు ఏమవుతున్నారు, దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. దేవుడు చేసే కరెక్షన్కి వీళ్ళు ఏమవుతలేదు, రెస్పాండ్ అవ్వకపోయేసరికి వాళ్ళు అనుకున్న వేలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. ఏమంటున్నాడు తెలుసా, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే యుగయుగాలు నువ్వు నాతో పాటు ఉండడానికి నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, పరలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. యుగయుగాలు ఉండడానికి నేను పరలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నప్పుడు నువ్వు నన్ను ఎలా ప్రేమించాలి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఒకవేళ నన్ను సేవిస్తున్నానని చెప్తున్నావా, సేవిస్తున్నానని అనుకుంటున్నావా, ఎలా సేవించాలో కూడా చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చూడండి. చాలా చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి మాటలన్నీ కూడా. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలట, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ వెంబడించాలి. తన ప్రాణాన్ని సహా ద్వేషించాలి. ప్రాణము కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. అలా ప్రేమిస్తూ ఆయన వెంబడించాలి. ప్రేమించడం అంటే ఒకటే, మీకు మళ్ళీ చెప్తున్నాను, గత వారం కూడా చెప్పాను. ప్రేమించడం అంటే ఆయనకి ఇష్టమైనవి చేయడం, ఆయనకి కష్టమైనవి మానేయడం. అదే ప్రేమించడం అంటే. ప్రభువును ప్రేమించడం అంటే మీరు వేరే కొత్త అర్థాలు ఏమి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ సునాయాసంగా అర్థమయ్యే మాట, మీ బ్రతుకులో మీరు ఎప్పుడూ మర్చిపోలేని విధంగా ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు నిజంగా యేసుక్రీస్తును ప్రేమించేవారే అయితే, యేసుక్రీస్తును నేనైనా నువ్వైనా మనం ప్రేమించే వారమే అయితే, దేనిని బట్టి, ఆయనకిష్టమైన దానిని జరిగించడాన్ని బట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఆయన కష్టమైన దాన్ని మానేయడాన్ని బట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. అర్థమవుతుందా? ఆయనకి ఇష్టమైనది జరిగిస్తూ కష్టమైనది కూడా జరిగిస్తే అది ప్రేమ కాదు. ఇష్టమైనది జరిగిస్తూ కష్టమైనది కూడా జరిగిస్తే అది ప్రేమ కాదు. ఆయనకి ఇష్టమైనది మాత్రమే జరిగించాలి. ఆయనకు కష్టమైనది ఇమ్మీడియట్గా ఏం చేయాలి, తృణీకరించాలి, మానేయాలి. ఇది ప్రభువును ప్రేమించటం, ప్రభువును వెంబడించటం, ప్రభువును సేవించటం, ప్రభువును ఆరాధించటం, ప్రభు కొరకు బ్రతకటం, ప్రభువులో నిలవటం. ఈ అర్థాలన్నీ అక్కడికే వచ్చి కూర్చుంటాయి. ఇంకా వేరే డెఫినేషన్ ఏమి ఇవ్వడానికి లేదు అసలు. ఇంత సింపుల్గా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే, ప్రతిరోజు ప్రతి క్షణం మనం ప్రభువును ప్రేమించడానికి ఆస్కారం లభిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం ప్రభువును ప్రేమించడానికి మనకు అవకాశం లభిస్తూనే ఉంటుంది. ప్రభువును ప్రేమించడానికి ఏ విషయంలో అయినా సరే, మన అనుదిన జీవితంలో ఏ విషయంలో అయినా ప్రభువును ప్రేమించడానికి అవకాశాలు ఎప్పటికప్పుడు పుష్కలంగా మనకు లభిస్తూనే ఉంటాయి. నేను ఈ పని చేశానా, నా ప్రభువుకి ఇష్టం లేదు కాబట్టి నేను ఆయన ప్రేమించట్లేదు. నేను ఈ పని చేస్తున్నానా, ఇది నా ప్రభువుకి ఇష్టం కాబట్టి నేను ఆయన ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. చాలా సింపుల్. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా మాట చూడగలిగితే ఆయన ఏమంటున్నారంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేనెక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును అన్నాడు. చూడండి,
ఆయన ఎక్కడ ఉండునో అక్కడ నువ్వు ఉంటావు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడుంటాడు? తండ్రి కుడిపార్శ్వమున ప్రస్తుతానికి ఉన్నాడు. తండ్రి సింహాసనమందు కూర్చుంటాడు. తండ్రితో పాటు మనల్ని కూడా కూర్చుండబెడతాడు. అంతే కదా, తండ్రితో పాటు మనల్ని కూడా కూర్చుండబెడతాడు. ఆ బాబుని తీసుకెళ్ళండి వెనక్కి. ఎవరు ఆ బాబుని తీసుకెళ్ళండి. ఆ బట్టలు ఏంటి తీసుకెళ్ళి. ఏమండి, తండ్రితో పాటు మనల్ని కూడా కూర్చుండబెడతాడు. అలా కూర్చుండబెట్టే విధంగా పట్టుకోండే. తెలియట్లేదట మీకు చెప్తుంటే. వెళ్ళన్నా అక్కడికి వెళ్ళు. ఏమండి చూడండి జాగ్రత్తగా. ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. నేను ఎక్కడికైతే వెళ్ళిపోతున్నానో, ఆయన భూమి మీద ఉన్నంతకాలం పరలోకమందున్న మా తండ్రి, ఒకప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరుచు. తండ్రి యొద్దకు వెళ్ళాలి. నేను తండ్రి యొద్దకు వెళ్ళే గడియ ఆసన్నమవుతుంది. నేను త్వరలోనే నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళిపోతాను. ఇవన్నీ కూడా ప్రభు చెప్పినటువంటి మాటలు. జాగ్రత్తగా గమనించాలి. నేను త్వరలోనే నా తండ్రి వద్దకు వెళతాను, నా తండ్రిని నేను చేరుకోబోతున్నాను. ఇవన్నీ ప్రభు మనకు తెలియజేశారు. అంటే ఇప్పుడు మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన వెంబడిస్తున్నాం అంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల. సేవించడం అంటే అర్థం ఏంటో తెలుసు కదా, సేవకుడు. సేవకుడే సేవిస్తాడు. ఇప్పుడు సేవకుడుకున్న లక్షణం ఏంటి అసలు? సేవకుడుకున్న లక్షణం, సేవ చేసేవాడుకున్న లక్షణం. ఉదాహరణకి లోక సంబంధంగా మనకు కూడా ఎవరు ఉంటారు? సేవకులు ఉంటారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరికి సేవకులుగా పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సేవకుడు అనేవాడు తన యజమానుని నిరంతరం సంతోషపెట్టేవాడై ఉండాలి. మీరు గమనించండి వాస్తవాన్ని. సేవకుడు అనేవాడు తన యజమానుని నిరంతరం సంతోషపెట్టాలి. ఏ విషయంలో సంతోషపెట్టాలి? ప్రతి విషయంలో సంతోషపెట్టాలి. ఒక విషయంలో సంతోషపెట్టి మరో విషయంలో సంతోషపెట్టను, ఒక విషయంలో సంతోషపెట్టి మరో విషయంలో ఇబ్బంది పెడతాను అనే సేవకుడు వాడు పరిపూర్ణుడైన సేవకుడు కాడు. పరిపూర్ణుడైన సేవకుడు ఎప్పుడు కూడా తన యజమానుని ఏం చేస్తాడు? సంతోషపెడతాడు, తన యజమానుని ఆనంద పెడతాడు. అలా జరిగిస్తాడు సేవ. సేవ అనేది అలా జరిగించాలి. అప్పుడే ఆ సేవకుడికి ఆ యజమానుడికి మన పట్ల దయగలుగుతుంది. ఈ సేవకుడు నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నవాడు అని మనకి సర్టిఫికెట్ ఇస్తాడు. ఆ సేవకుడికి ఏమైనా ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆ సేవకుడికి మంచి జీతం ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆ సేవకుడిని గణపరుస్తాడు. అదే చెప్తున్నాడు కింద. ఏమంటాడంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరుచును. చూసారా? ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఏం చేస్తాడట? ఘనపరుచును. అంటే దేవుని యొద్ద ఘనత, మెప్పు మనకు కలగాలంటే యేసుక్రీస్తుని మనం అత్యంత ఎక్కువగా, అత్యంత గొప్పగా సేవిస్తూ వెంబడించే వారమై ఉండాలి. ఆయనను వెంబడించడం అంటే అది. చాలా లోతుగా మీరు ఆలోచించండి. ఆయన వెంబడించడం అంటే అది. ఏదో 4 పాటలు పాడేసి, చప్పట్లు కొట్టేసి, లేకపోతే 2 కేకలేసేసి, అరిచేసి, మన దగ్గర ఉన్నది ఎంతో కొంత అక్కడ పడేసి అయిపోయింది, ఇదే నేను నిన్ను ప్రేమించడం అంటే, ఇదే నేను నిన్ను గణపరచడం అంటే అనే భావన ఈరోజు చాలామందికి ఉంది. కానీ అది కాదు ఆయన కోరుకునేది మన దగ్గర. నువ్వు ఒక సంపూర్ణమైన సేవను జరిగించాలి, నువ్వు ఒక సంపూర్ణమైన సేవకురాలిగా ఉండాలి, నువ్వు ఒక సంపూర్ణమైన సేవకుడిగా ఉండాలి. ఆయనను అలా సేవించాలి, హృదయపూర్వకంగా సేవించాలి. అది నిజంగా దేవుని సేవించడం అంటే. హృదయపూర్వకంగా ఒక సేవకురాలిగా, ఒక సేవకుడిగా మారిపోవాలి. ఆయనకి ఇష్టమైన పనులు ఎల్లప్పుడూ మన బ్రతుకులో జరుగుతూ ఉండాలి. ఇది ఒక సేవ, ఇది సేవ. సేవ అనగానే ఏదో ఇక్కడ కూర్చుని 4 మాటలు చెప్పేసి ఇంటికి పంపించేయడం, అది మాత్రమే సేవ అనుకోకండి. ఇది మాత్రమే సేవ అనుకోకండి. అసలు ఇక్కడ చెప్పేదే ఎందుకు చెప్పండి? ఇక్కడ చెప్పేదే ఎందుకండి? మీ బ్రతుకులో వాటిని ఏం చేసుకోవడానికి? అప్లై చేసుకోవడానికి. అసలు ఇక్కడ చెప్పేది ఫుల్ఫిల్ అవుతుంది అంటే ఎప్పుడవుతుందో తెలుసా? ఇక్కడ నేను ప్రకటించే వాక్యానికి ఒక విలువ అంటూ లభిస్తుంది అంటే ఎప్పుడు లభిస్తుందో తెలుసా? ఏ చర్చిలో అయినా సరే, ఏ సభలో అయినా సరే, ఎక్కడైనా సరే ఒక సేవకుడిగా పిలువబడుతున్నవాడు ఒక వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అని అంటే, ఆ వాక్యానికి పరిపూర్ణత, ఆ వాక్యానికి విలువ ఎప్పుడు లభిస్తుందంటే వినినవారు దాని ప్రకారంగా ప్రవర్తించినప్పుడు.
అప్పుడే అది ఫుల్ఫిల్ అయినట్టు, దానికి ఒక పరిపూర్ణత వచ్చింది. నేను చెప్పాను, మీరు విన్నారు. నేనేదో చెప్పాలి కాబట్టి చెప్పాను, మీరు ఏదో వినాలి కాబట్టి విన్నారు. అందుకే మనకి ప్రసంగాలకు కిటికీలు, ప్రసంగాలకు తలుపులు. తెలుసా మీకు క్రైస్తవ్యంలో ప్రసంగాలకు కిటికీలు ఉంటాయి, ప్రసంగాలకు తలుపులు ఉంటాయి. నేను చెప్పింది మీకు అర్థం అవ్వదు, ఎందుకంటే నేను చెప్పింది ఒక పుస్తకం టైటిల్. నేను చెప్పింది ఒక పుస్తకం టైటిల్, ప్రసంగానికి కిటికీలు, ప్రసంగానికి తలుపులు. అంటే ఆ పుస్తకం కొనుక్కున్నాం అనుకో, కిటికీ తీసుకొచ్చి తలుపు తీసుకొచ్చి అనమాట. అందులో ఏముంటాయంటే, ఈ ఆదివారం ఇదిగో దీని మీద బోధించు, ఇదిగో రెఫరెన్సులు, ఈ రెఫరెన్సులు పెట్టుకొని ఆ 4 రెఫరెన్సులు చదివేసుకొని దాని మీద నీకు ఎలా కావాలంటే అలా బోధించుకుంటూ వెళ్ళిపో. నేను ఇది చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి, చాలాసార్లు చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పదాన్ని తీసుకుంటారు, ఆ పదంలో ఉదాహరణకి మనస్సు అని ఉందనుకోండి, మనస్సుకు సంబంధించి బైబిల్లో ఎక్కడెక్కడే మాటలోనే తీసుకుంటారు. అది కనెక్ట్ అయినా అవ్వకపోయినా ఇక అనవసరం, అక్కడ మనసు ఉందా లేదా అంతే. వాస్తవానికి కొన్ని రెఫరెన్సెస్ కనెక్ట్ అవ్వవు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనస్సు అనే పదాన్ని కొన్ని విధాలుగా వాడతాడు ఆయన. రెఫరెన్స్లు అన్నీ తీసుకుని మనస్సు గురించి ప్రసంగం, అలాంటి మనస్సు అని, ఇలాంటి మనస్సు అని, ఈ విధమైన మనస్సు అని, ఆ విధమైన మనస్సు అని, 2-3 రకాల మనస్సులు తీసుకుంటాడు. అయిపోయింది ప్రసంగం. అయ్యగారు ఇవాళ చాలా బాగా చెప్పారు. దేని గురించి చెప్పారు? మనసు గురించి చెప్పారు. అబ్బో బాగానే చెప్పారు. మళ్ళీ రేపు వస్తాడు, మళ్ళీ ప్రసంగానికి కిటికీ తెస్తాడు, మళ్ళీ కిటికీ తీశాడు, కిటికీ తీసి ఆ కిటికీలో ఏదో ఒకటి లాక్కుంటాడు. మళ్ళీ హృదయము, మళ్ళీ అసలు అది కనెక్ట్ అవుతుందా లేదా మాకు అనవసరం. హృదయం గురించి, ధనం గురించి, కానుక, ఆడక్కడిచ్చిన కానుక, ఈయన ఎక్కడిచ్చిన కానుక, పలానోడిచ్చిన ఆ విలువైన కానుక, ఈ విలువైన కానుక, శ్రేష్టత. ఒక రోజు పరంజ్యోతి గారు మనవడు మీకు తెలుసా? మనవడో కొడుకేమో లాజరస్ అంటారండి. ఎక్కడ? రాజమండ్రి. పరంజ్యోతి గారని ఒక ఆయన పెంతుకొస్తు వ్యవస్థాపకుడు. ఆయనకి కొడుకు కానీ మనవడు కానీ మరి నాకు తెలియదు, అతను సమ్ కొడుకే అనుకుంటాను. ఏమండి, ఆయన ఒక ప్రసంగం చేశాడు, శ్రేష్టమైనది అని కిటికీ తీశాడు. ఇంచుమించు సాయంత్రం రాత్రి చాలా సంవత్సరాల కిందట్లాంటిది, ఇప్పుడు కాదు. రాత్రి ఒక 9:30-10 ఆ టైంలో ఇచ్చారు అతనికి ప్రసంగం. 1 గంట అయిపోయింది కానీ ఇంకా అవలే. అసలు అది అర్థమై సావట్లేదు. ఏదో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? శ్రేష్టమైనది. మాటకి బైబిల్లో వచనం చూపిస్తున్నాడు, అందులో శ్రేష్టమైనది అని కనబడుతుంది, కానీ ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. అందరూ నిద్రపోయారు. 1 గంట వరకు ఆయన మాత్రమే నిద్రలేదు. శ్రేష్టమైనదో అని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ ప్రసంగం అంతా పూర్తయిపోయింది. ఆమేన్ అంటే ఉలిక్కిపడి అందరూ శ్రేష్టమైనది అనుకుని వెళ్ళిపోయారు. చూసారా? ఇది నాకు అప్పుడు అర్థమయ్యేవి కావండి. ఏంటండి ఇది అంటే తర్వాత అర్థమైందో, కిటికీలు తీస్తే ఇలా ఉంటాయన్నమాట, తలుపులు తెరిస్తే ఇలా ఉంటాయన్నమాట ప్రసంగాలు. ఇప్పుడు ఇలాంటి ప్రసంగాలకి మనం కూడా బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. అందుకే అక్కడ ఏం చెప్తాడనేది మనకు అనవసరం. వెళ్ళాం, ఈరోజు సంఘాల్లో చాలా చోట్ల ఇవే, వెళ్ళాం, కూర్చున్నాం, విన్నాం, పోయాం. మరికొంతమంది 9 ఆరాధనలో 10 ఆరాధనలో నడుపుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక ప్రసంగం ముందు అనుకుంటారు, అది కిటికీయే అనుకుంటారా? మొదటి ఆరాధనలో అదే వాక్యం. ఇప్పుడు వీళ్ళందరినీ తోలేసి మళ్ళీ 2వ ఆరాధన, మళ్ళీ అందులో కూడా ఇదే డిటో. 3వది ఇంగ్లీష్ ఆరాధన, అందులో కూడా ఇదే. 4వది హిందీ ఆరాధన అనుకోండి, అందులో కూడా ఇదే. ఇప్పుడు ఈ ఆదివారం అంతా ఇదే. ఏమండి అయ్యగారు ఆదివారం అంతా బైబిల్ ఇదే చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళు ఏమంటారు తెలుసా? అవునయ్యా, మరి మొదటి ఆరాధనలో వీళ్ళు విన్నారు, 2వ ఆరాధనలో వాళ్ళు వినొద్దా? వాళ్ళు వినొద్దా? వినాలి కదా. మరి 3వ ఆరాధనకు వస్తారు, వాళ్ళు వినాలి కదా. మరి ఒకటొకటి వేరువేరుగా చెప్తే ఎలాగయ్యా? అందరికీ ఇదే చెప్పాలి. ఇప్పుడు ఎంత బాధ ఎందుకయ్యా? అందరికీ ఒకటే ఆరాధన పెట్టచ్చు కదా. ప్లేస్ సరిపోదు. ఏం సరిపోదు? ప్లేస్ సరిపోదు. ఓకే, మరి ప్లేస్ సరిపోకపోతే ఇంకో చోటకి వెళ్ళొచ్చు కదా. అక్కడ మాకు ఖాళీలు లేవు, అందుకని ఇక్కడ ఇలాగే పెట్టాం. ఇన్ని కారణాలు చెప్తారు తప్ప నాకు అంతకు మించి రాదని చెప్తారా? కిటికీ ఎక్కువ తీసేస్తే, తలుపులు ఎక్కువ తీసేస్తే మళ్ళీ అయిపోతాయి. మళ్ళీ వెంటనే అదే కిటికీ అతి తలుపు మళ్ళీ తీసేస్తుంటే జనానికి అర్థమైపోద్ది. కాబట్టి ఇంక నేను అస్తమాను కిటికీ ఓపెన్ చేయలేను. ఒకే కిటికీ రోజు ఒక 5-6 సార్లు ఓపెన్ చేస్తానని మాత్రం చెప్పరు. దీనివల్ల ఆత్మీయ ఎదుగుదల అనేది నశించిపోతుంది ప్రియులారా.
బైబిల్ లోతుల్లోనికి వెళ్ళాల్సినది, బైబిల్ని ఇంకా బాగా అధ్యయనం చేయాల్సింది చాలా ఉంది. దేవుని దగ్గర మనకు ఘనత రావాలి, యేసుక్రీస్తును మనం సేవించాలి. ఆ సేవించే విధానం ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. అది వినాలి, విన్నదాన్ని స్వీకరించాలి, స్వీకరించిన దాన్ని మన బ్రతుకులోనికి తీసుకొని రావాలి. అప్పుడే ప్రకటింపబడిన వాక్యం ఏమవుతుంది? ఫుల్ఫిల్ అవుతుంది, పరిపూర్ణత వస్తుంది. ప్రకటింపబడిన వాక్యానికి పరిపూర్ణత వస్తుంది. అలా కానప్పుడు ప్రకటింపబడిన వాక్యానికి పరిపూర్ణత రాదు. ఏమండి, ఇలా అయిపోయింది ఈరోజు క్రైస్తవ సమాజం. ఏదో ఒక అంశం దాన్ని ఎన్నుకోవడం, దాని మీద ఏదో మాట్లాడేయడం, అది అవతలకి అర్థమైందో అర్థం కాలేదో కూడా మనకు అనవసరం అంతే. నేను చెప్పానా లేదా, నువ్వు విన్నావా లేదా అంతే. వాళ్ళ బ్రతుకులు ఏ మాత్రం మారవు. రోగి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆకుపాకు కరివేపాకు అని లోపల ఉన్న మందులు 4 లాగేసి, ఈ రేపు వేసుకో, అవి ఎల్లుండి వేసుకో, ఇవి అవతల ఎల్లుండి వేసుకో అని ఇచ్చేసాం అనుకోండి, ఆ మందులు ఏంటో తెలియదు, వీడికున్న రోగం ఏంటో తెలియదు, అసలు మనం ఏమి ఇచ్చామో తెలియదు. అదేం వైద్యం అంటే ఏదో ఒకటి ఎలాగా తగులుతుంది, ఏదో మందుకి ఎలాగో తగ్గిపోద్దంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మందుల షాప్కి వెళ్ళి కళ్ళు మూసుకుని 1 2 3 4 5 6 6 ఇది తీసుకుందాం, 1 2 3 4 5 ఇది 5 ఇది తీసుకుందాం, లేకపోతే 1 2 3 4 5 6 7 8 9 10 ఇది తీసుకుందాం. ఈ 3 తీసుకొని 3 పూటలు వేసేసుకుందాం. అయిపోయిందా? రోగం తగ్గిపోయిందా? తగ్గదండి. అసలు బైబిల్లో వ్రాయబడిన మాటల యొక్క సారాంశం అర్థమైతే బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఏ సందర్భాన్ని ఎలివేట్ చేస్తుంది, ఏ సందర్భాన్ని మనకి ప్రత్యక్షపరుస్తుంది, ఇది మన హృదయంలోనికి ఎలా చొచ్చుకుని వెళుతుంది, దీన్ని మనం ఎలా అంగీకరించాలి, ఏ విధంగా దాన్ని ఫాలో అవ్వాలి, ఇది ప్రాసెస్, బైబిల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కాకుండా వేరే రూట్లోకి వెళ్ళి కిటికీలు తలుపులు తీస్తే ఇక ఎప్పటికీ మనిషి ఆధ్యాత్మికంగా ఎదగలేడు. ఇది వాస్తవం. మనిషి ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఎదగలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి ఆ మాటలు చూడండి ప్రియులారా. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి, నా ఫాలోవర్గా మారిపోవాలి. నా ఫాలోవర్ నన్ను వెంబడించాలని నేను ఎలా నడిస్తే అలా నడవాలి, నా అడుగు ఎలా పడితే అలా అతని అడుగు పడాలి. అంతేగాని ఇష్టమైన చోట ఒకలాగా, కష్టంగా ఉన్న చోట మరొకలాగా అతడు ఉండడానికి వీలు లేదు. మరొక మాట చూడగలిగితే ఆయన వెంబడించడం ఎలాగో అదే యోహాను సువార్తలో చెప్తున్నాడు 8వ అధ్యాయం. ఆయన సేవించడం, ఆయన వెంబడించడం ఎలాగో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును అన్నాడండి. లోకమునకు నేను ఎవరిని? వెలుగును. అంటే ఆయన వాక్యం లోకాన్ని వెలిగించేది. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు సమాజంలో. వాళ్ళకి బైబిల్ అంటే ఇష్టం లేదు, అంటే బైబిల్లో ఉన్న మాటలంటే ఇష్టం లేదు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే మాకు వేరే పుస్తకాలు ఉన్నాయి, మాకు వేరే దేవుళ్ళు ఉన్నారు, మాకు వేరే గ్రంథాలు ఉన్నాయి అని చెప్తారు. కానీ వాటిలో ఉన్న వాటిని ఫాలో అయ్యి చూపిస్తున్నారంటే ఎక్కడ ఎవరు చూపించట్లేదు, ఎక్కడ ఎవరు చూపించేవాళ్ళు కనబడట్లేదు, అసలు వాటిని ఎలివేట్ చేసేవాళ్ళు కూడా కనబడట్లేదు, వాటిని గురించి సమాజంలో బాహాటంగా ప్రకటించి చూపించేవాళ్ళు కూడా కనబడట్లేదు. కేవలం ఇతర మతాల్ని, లేకపోతే ఇతర మత గ్రంథాలని, లేదా ఇతర మత పుస్తకాలని, వాటిని ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాటి గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళ సంఖ్య కనబడుతుంది తప్ప, ఇప్పుడు నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏది, నీ దగ్గర ఉన్న బుక్ ఏది, అందులో ఉన్న రెఫరెన్సెస్ ఏవి, ఆ రెఫరెన్సెస్ని ఎలా పాటించాలి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, దాన్ని చూపించు సమాజానికి, అది మాత్రం చూపించరు. ఎందుకంటే అలా చూపించిన వాళ్ళు, అలా నడుచుకున్న వాళ్ళు అక్కడ వాళ్ళకి కనబడరు కాబట్టి. కానీ యేసుక్రీస్తు అలా చెప్పలేదండి. యేసుక్రీస్తు అలా చెప్పలేదు. నేను లోకమునకు వెలుగును అని అంటున్నాడు. నన్ను వెంబడించేవాడు, నన్ను ఫాలో అయ్యేవాడు అంటే నా మాటలను అనుసరించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక అన్నాడు. నడవడు ఇంకవాడు. ఎందుకంటే ఆయన చీకట్లో నడిస్తే మనం ఎక్కడ నడుస్తాం? ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి చీకట్లో నడుస్తాం. ఆయన వెలుగై ఉన్నప్పుడు, ఆయన చీకట్లోకి వెళ్ళనప్పుడు ఆయన వెంబడించేవాడు కూడా ఎక్కడికి వెళ్ళడు? చీకట్లోకి వెళ్ళడు. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. ఎవరికైనా రూట్ చూపించేటప్పుడు నన్ను ఫాలో అవ్వండి అంటే వాళ్ళు ఎటు వెళ్తే మనం కూడా అటే వెళ్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా నన్ను ఫాలో అవ్వండి అన్నాడు. నన్ను ఫాలో అవ్వండి అన్న ఆయన ఎప్పుడూ చీకట్లో నడిచినవాడు కాడు.
ఎప్పుడూ చీకట్లో నడిచినవాడు కాడు గనుక యేసుక్రీస్తుని వెంబడించేవాడు కూడా ఎక్కడ నడవడు? చీకట్లో నడవడు. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ మాట చెప్పగానే పరిసయ్యులకి ఏమొచ్చేసిందట? కోపం వచ్చేసింది. పరిసయ్యులకు కోపం వచ్చేసి ఏమంటున్నారంటే, అంటే మమ్మల్ని వెంబడించొద్దా? మమ్మల్ని వెంబడించకూడదా? మమ్మల్ని వెంబడిస్తే వీళ్ళు బాగుపడరా? నిన్నే వెంబడించాలా? ఏంటి నీ గొప్ప? మమ్మల్ని వెంబడించినా వీళ్ళు బాగుపడిపోతారు చాలా అనేది వాళ్ళ యొక్క ఫీలింగ్. ఆ ఫీలింగ్తో వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్ను గురించి నువ్వే చెప్పేసుకుంటున్నావు సాక్ష్యం. సాక్ష్యం ఎలా చెప్తున్నావు? నీ గురించి నువ్వు చెప్పేసుకుంటున్నావు. నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకొనిచున్నావు. నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అనగా నేను నమ్మను. నీ సాక్ష్యం అబద్ధం. నీ సాక్ష్యం అబద్ధం. నీ సాక్ష్యం సత్యం కాదు. చూసారా, యేసుక్రీస్తు సాక్ష్యం సత్యమే కాదు. ఆనాడు నేరుగా మాట్లాడాడు ఒకడు పరిసయ్యుడు. ఈనాడు వెనకుండి ఆయన లేనప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన నిలిచి ఉండగానే నేరుగా మొహం మీద మాట్లాడుతున్నాడు. ఏమని? నీ సాక్ష్యం సత్యం కాదు, కాబట్టి దాన్ని అనుసరించాల్సిన అవసరత లేదు. ఈరోజు చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన వాక్యమై ఉండగా, ఆయన శరీరధారి అయి ఉండగా వాడు మాట్లాడాడు పరిసయ్యుడు. శరీరధారి అయి ఉండగా నీ సాక్ష్యం సత్యం కాదు, నువ్వు అబద్ధికుడివి, నువ్వు మోసగాడివి, నువ్వు నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు గొప్ప, నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి అది మేము నమ్మాల్సిన అవసరత లేదు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా? యేసు, నేను ఎక్కడి నుండి వచ్చి తినో. చూసారా, ఇందాకే మనం చదువుకున్నాం అదే యోహాను సువార్తలో ఏమన్నారు? నన్ను వెంబడించేవాడు నాతో కూడా ఎక్కడుంటాడు? నేను ఎక్కడ ఏ స్థలం ముందు ఉంటానో, నేను ఎక్కడైతే ఉండబోతున్నా, నేను ఎక్కడికి వెళుచున్నానో అక్కడ ఉంటాడు. నన్ను సేవించేవాడు, నన్ను వెంబడించేవాడు, నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడ ఉంటాడు. నన్ను సేవించినవాడు, నన్ను వెంబడించినవాడు నేను వెళ్ళు చోటికి ఎప్పటికీ రాలేడు. నేను వెళ్ళు చోటికి ఎన్నటికీ రాలేడు వాడు. ఎందుకంటే వాడు నన్ను వెంబడించలేదు. ఎవరు నన్ను ఫాలో అవుతారో వాళ్ళు నేను వెళ్ళే ప్లేస్కి వచ్చేస్తారు. ఎవరు నన్ను ఫాలో అవరో వాళ్ళు రూట్ తప్పేశారు కాబట్టి నా వెనక రావట్లేదు, నన్ను చూసి నడవట్లేదు కనుక వాళ్ళు నేను వెళ్ళే ప్లేస్కి రారు. ఇద్దరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముందు ఒకడు నిలబడినప్పుడు ఇద్దరికి ఒకే అడ్రస్ కావాలనుకున్నప్పుడు ఆ ముందున్నవాడు నన్ను ఫాలో అవ్వమని చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ముందున్నవాడిని ఏమవ్వాలి? ఫాలో అవ్వాలి. ఒకడు ఫాలో అయ్యి ఒకడు ఇంకో చోటకి వెళ్ళాడు అనుకోండి, మాకు తెలియదు ఏంటి, నేను వెతుక్కోగలను అన్నట్టు. పరలోకానికి మార్గం ఎవరికి తెలీదు. ఆ విషయాన్ని మరలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ప్రభు. ఏమనంటే, నేను ఎక్కడ నుండి వచ్చి తినో అలాగే నేను తిరిగి ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును. నేను ఎక్కడ నుండి వచ్చి తినో నేను ఎరుగుదును, నేను ఎక్కడికి వెళ్ళుదునో కూడా నేను ఎరుగుదును. కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరెరుగరు. మీరు కేవలం దేన్ని బట్టి తీర్పు తీర్చున్నారు? శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు. శరీరమును బట్టి తీర్పు అంటే నువ్వు మరీ కడుపులో మాలాగే పుట్టావు, అవునా కాదా అనేసరికి జనం అందరూ అవునవును నిజమే, మరి అతను ఏమని చెప్పుకుంటున్నాడయ్యా? మీరు ఆలోచించండి. అసలు మీరు ధర్మశాస్త్రం అంతా దగ్గర పెట్టుకుని ఆలోచించండి. మేము శాస్త్రులం, పరిసయ్యులం, మాకంటే ఎక్కువ తెలుసా ఇతనికి? మాకంటే ఎక్కువ తెలుసా? మీరు దేవుణ్ణి నమ్ముతారా ఇతను నమ్ముతారా? దేవుణ్ణి నమ్మాలి. ఇప్పుడు దేవుణ్ణి నమ్మితే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? పరలోకం నుంచి వచ్చాడా? మరీ కడుపులో నుంచి వచ్చాడా? అనేసరికి జనమందరూ ఏమనుకున్నారు? అవునండి, అవునవును, మరీ కడుపులో నుంచే వచ్చాడు. ఆమె గర్భవతి అవ్వడం మా పితరులకు తెలుసు. యోసేపు ఇద్దరు ప్రదానం చేయబడడం మా పితరులందరికీ తెలుసు. ఇతను 9 నెలలు మోయడం మాకు తెలుసు. చిన్నప్పుడు ఇతను ఆడించడం మాకు తెలుసు. యెరూషలేము దేవాలయానికి సున్నతి చేయడానికి తీసుకురావడం మాకు తెలుసు. 12 ఏళ్ల వయసు అప్పుడు తప్పిపోతే ఎంత వెతుక్కున్నారో మాకు తెలుసు. మమ్మల్ని అందరిని అడిగాడు. నెలవైన వాళ్ళమే మేము అందరం. మమ్మల్ని అందరూ మా దగ్గర ఉన్నాడా అని అడిగారు. ఈ బాబు మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. తెలుసు కదా, రైట్, నిలబడండి ఆ మాట మీద. ఏమంటున్నాడు ఇప్పుడు ఇతను? నేను ఎక్కడి నుంచి వచ్చానంటున్నాడు? పరలోకం నుంచి వచ్చానంటున్నాడు. నమ్ముతారా? నమ్మకండి, అబద్ధికుడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? సిలువేసేయండి. ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు కనుక
సిలువేసేయండి. ఇదండి శరీరమును బట్టి తీర్చే తీర్పు. శరీరమును బట్టి తీర్చే తీర్పు. ఈరోజు కూడా సమాజంలో శరీరమును బట్టి చాలా తీర్పులు తీరుస్తూ ఉంటారు మనుషులు. కళ్ళ ముందు కనబడేది ఏది కూడా సత్యం కాదండి. కళ్ళ ముందు కనబడేది ఏది సత్యం కాదు. కళ్ళ ముందు ఏదో జరుగుతూ ఉంటుంది, అది అంతా నిజం కాదండి. అందులో ఎన్నో మోసాలు ఉంటాయి, ఎంతో మోసం ఉంటుంది. అది ప్రత్యక్షంగా చూసిన వాడికి అర్థమవుతుంది, ప్రత్యక్షంగా చూడని వాడికి అర్థం కాదు. ప్రత్యక్షంగా చూసిన వాడికి అది క్లియర్గా అర్థమవుతుందో ఇది మోసం అని, చూడని వారికి అర్థం కాదు. కానీ మనం ఏం చేస్తామంటే శరీరమును బట్టి తీర్పులు తీరుస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చేవారు కాబట్టి మీకు నిజమేదో అబద్ధమేదో సత్యమేదో అసత్యమేదో మీకు తెలీదు కనుక మీరు నన్ను పోలి నడుచుకోరు, నన్ను వెంబడించరు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. ఎందుకు నేను వెళ్ళే చోటికి మీరు రాలేరంటే నా సాక్ష్యం మీరు నమ్మలేదు. నేను ఎక్కడి నుండి వచ్చానో నేను ఎరుగుదును, నేను ఎక్కడికి వెళతానో నేను ఎరుగుదును. నేను ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరుగరు, నేను ఎక్కడికి వెళతానో మీరు ఎరుగరు. గనుకనే మీరు నన్ను వెంబడించరు. గనుకనే మీరు నన్ను వెంబడించరు. నిజంగా మీరు నన్ను వెంబడిస్తే జీవపు వెలుగులో నడుచుకుంటారు. జీవపు వెలుగులో, ఆ జీవపు వెలుగులో నడుచుకున్నప్పుడు రూట్ మొత్తం క్లియర్ అయిపోద్ది. నన్ను ఫాలో అయితే రూట్ మొత్తం క్లియర్ అయిపోద్ది. నేను పరలోకం వరకు మీకు ఫాలోవర్ని, మీకు మార్గం చూపించేవాడిని, మీరు నాకు ఫాలోవర్స్. పరలోకం వరకు నేను మీకు మార్గదర్శిని, మీరు నాకు ఫాలోవర్స్. నన్ను ఎవరైతే ఫాలో అవుతారో, నన్ను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళని పరలోకం వరకు తీసుకెళ్ళగలిగే కెపాసిటీ నాకుంది. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను, తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను. అప్పుడు వీళ్ళు అంటున్నారు, లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ సాక్ష్యం మేము నమ్మం, నీ సాక్ష్యం మేము నమ్మం. మరి లేఖనాలలో వ్రాయబడినవన్నీ నా యందు నెరవేరుతున్నాయి, ఎందుకు మీరు నమ్మరు? అవి అసలు మేము పట్టించుకోం. చూసారా, ఇద్దరి మధ్య వాదనండి. సమాజానికి ఏది హైలైట్గా కనబడిందో మీరు జాగ్రత్తగా చూడాలి. యేసుక్రీస్తును తృణీకరించడానికి ప్రధానమైన కారణం అదే. సమాజానికి ఏం హైలైట్గా కనబడ్డాయంటే ఈయన దేవుని కుమారుడు అంటున్నాడండి. దేవుని కుమారుడా? ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతులో నుండి వచ్చాడు. వీళ్ళ అమ్మా నాన్న మనందరికీ తెలుసు, వీళ్ళ తమ్ముళ్ళు మనకు తెలుసు, చెల్లెళ్ళు మనకు తెలుసు, మరీ కడుపున పుట్టినోళ్ళు. కానీ ఏమని అంటున్నాడు? నేను ఎక్కడి నుంచో వచ్చానంటున్నాడు, పరలోకం నుంచి వచ్చానంటున్నాడు, ప్రభువు నన్ను పంపాడు అంటున్నాడు. అదిగో అవేవో వాక్యాలు చదువుతున్నాడు యెషయా గ్రంథంలో, అవి నా విషయంలో నెరవేరినాయి అంటాడు. ఏంటండి, ఎలా నమ్మాలి మనం? ఎలా నమ్మాలి ఇతన్ని? మరి ఇతను అద్భుతాలు చేస్తున్నాడు కదండి, సూచిక్రియలు చేస్తున్నాడు కదా. పుట్టు గుడ్డివాని కళ్ళు తెరిచినట్టు మనం ఎప్పుడేం చూసామా? ఎక్కడేం చూసాం అసలు? పుట్టు గుడ్డివాని కళ్ళు తెరిచినట్టు చూడనే లేదు. కుంటికాలు బాగుపడ్డట్టు మనం ఎక్కడైనా చూసామా? చూడనే లేదు. చచ్చిపోయిన వాళ్ళు బతకడం చూసామా? చూడలేదు. కుళ్ళిపోయిన శవం 4 రోజుల తర్వాత కంపు కొట్టే శవాన్ని కూడా లేపాడు ఆయన. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు, జరుగుతున్నాయి. ఇన్ని రొట్టెలు ఇంతమందికి పెట్టాడంటే అసలు మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు. ఇన్ని చేప ముక్కలు ఇంతమందికి పెట్టాడు, 12 గంపలు నిండిపోయాయంటే అసలు ఇలాంటివి ఎవరైనా చేశారా? చేయలేదు. మరి వీటికి ఏంటండి పరిసయ్యులారా, వీటికి ఏం సమాధానం చెప్తారు మీరంటే ఇమ్మీడియట్గా ఒకటే మాట అనేసారు, అతడు బయల్జెబూలు వలన అధికారము పొంది ఈ కార్యాలు చేస్తున్నాడు. సింపుల్, కొట్టిపడేశారు. అంతే సింపుల్, చాలా సింపుల్గా కొట్టిపడేశారు. బయల్జెబూలు వలన అధికారం పొందాడంటే ఈ అధికారం అతనికి ఇచ్చింది మన తండ్రి కాదయ్యా. ఈ అధికారం అతనికి ఇచ్చింది ఎవరు? సాతానుడు. చూసారా? ఆహా, అయ్యే ఉండొచ్చులే, నిజమే. కానీ ఆ మూర్ఖులు, ఆ బుద్ధిహీనులు, సాతాను ఎక్కడైనా సూచక్రియలు చేశాడా? సాతాను ఎక్కడైనా అద్భుతాలు చేశాడా? అపవాది ఎక్కడైనా అద్భుతాలు చేసి అన్నం పెట్టాడా? అన్నం పెట్టే గుణం ఉందా దరిద్రుడికి? అన్నం పెట్టే గుణం ఉందా సాతానికి? అసలు ఆ గుణమే వాడికి లేదు. కనీసం ఆలోచించాలి కదా వీళ్ళు. శరీరమును బట్టి తీర్పు తీర్చేవాడు ఎప్పుడు కూడా ఇలాంటివి ఆలోచించడు. శరీరమును బట్టి తీర్పు తీర్చేవాడికి ఇవన్నీ అర్థం కావు. సాతాను ఎక్కడైనా చేశాడా? ఎక్కడైనా ఎవరికైనా అన్నం పెట్టాడా? ఎవరికైనా కుంటోడిని బాగు చేశాడా? సాతాను బాగు చేశాడా కుంటికాలోడిని? సాతాను గుడ్డోడిని బాగు చేశాడా? అసలు ఆడి కోసం బతికేవాడినే బాగు చేయడాడు. అంత ఎందుకండి, ఇస్కరియోతు యోధ పూర్తిగా ఎవరి కోసం బతికాడు? సాతాను కోసమే బతికాడు. సాతాను ఏది చెప్తే అది చేశాడు పాప అమాయకుడు. సాతాను ఎలా చెప్తే అలా నడిచాడు. ఇప్పుడు పూర్తిగా ఎవరి మనిషి? సాతాను మనిషి. ఇప్పుడు ఏదైనా అవసరం వస్తే పాపం ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? ఆడే చూడాలి. చూస్తాడా? అసలు ఆడికి చూసే గుణం ఉందా? ఆడికి అసలు ప్రేమించే గుణం ఉందా? అసలు వాడికి అసలు ఇచ్చే గుణం ఉందా?
నల్లటి చీకటి వలయం అపవాది అంటే వాడి దగ్గర ఏమాత్రం ప్రేమ జాలి లక్షణాలు వాళ్ళు ఎందుకు ఉంటాయండి? వాడు అసలు దేవునికి పూర్తిగా భిన్నమైన వాడు. వాళ్ళు ఈ లక్షణాలు ఏ ఉండవు. కానీ ఈ దరిద్రుడు ఎప్పుడు అతని పాదసేవ చేసుకుంటూ బతికేశాడు. ఇస్కరియోతు యోధ సాతాను పాదసేవ, సాతాను పరిచారకుడుగా, సాతాను చెప్పిన మాట వినేవాడిగా హాయిగా అతను అడుగుజాడల్లో నడుచుకుంటూ బతికేశాడు. ఈ చివరి దశకు వచ్చేసరికి పూర్తిగా వాడుకుని చంపేశాడు. ఏమంటే సినిమాలలో విలన్ క్యారెక్టర్లు చూపించుంటారు మనకి, అవసరమైనంతసేపు వాడుకొని లాస్ట్లో చంపేస్తుంటారు. చూస్తారు కదా మీరు కూడా, మనకు బాగా తెలుసు. అవసరమైనంత కాలం వాడుకుంటారు, లాస్ట్లో ఏం చేస్తారు? గన్ తీసుకుని కాల్ చేస్తారు. అసలు మేలే చేయలేదు. ఎందుకు మేలు చేయలేదు? కాల్ చేశాడు. ఎందుకు ఇలా కాల్ చేశాడంటే అది ఎవరి గుణం? అపవాది గుణం. వాడంతే, వాడుకున్నంత కాలం నిన్ను వాడుకుంటాడు, చివరిలో ఒక వేట వేసేస్తాడు. అక్కడితో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇస్కరియోతు జీవితం అలాగే అయిపోయింది. వీళ్ళు వాడికి ఎంత ఉపయోగపడుతున్నారు చూడండి. అసలు నమ్మరా? యేసుక్రీస్తుని నమ్మరు. ఆయన ఫాలో అవ్వరు. ఆయన వెంబడించరు. ఇంకెప్పుడు వాడిష్టాలు నెరవేరుస్తారా? ఎస్, వాడిష్టాలు నెరవేరుస్తారు. అంటే వాడినే ఫాలో అవుతారా? వాడినే ఫాలో అవుతారు. వాడిని ఫాలో అయితే ఎక్కడికి వెళ్తారు మీరు? వాడిని ఫాలో అయితే ఎక్కడికి వెళ్తారు? చాలా సందర్భాల్లో ఏమండి ఈ రూట్ని వెళ్ళకండి, మీరు అనుకున్న చోటుకి వెళ్ళలేరు, ఈ రూట్ బాగోదంటారు. తెలిసినోడు చెప్తాడు, ఈ రూట్ని వెళ్ళకండి, మీరు అనుకున్న ఊరు తగలదు, మీరు వెళ్ళాల్సింది ఇలా వెళ్ళాలి, మీరు ఇలా పోతున్నారు అని అన్నప్పుడు నువ్వేం చేయాలి? అవునా అని వెంటనే టర్న్ తీసుకోవాలి. అవునా బాబు అని వెంటనే టర్న్ తీసుకోవాలి. వెళ్ళవయ్యా, నాకు కాకపోతే నీకు తెలుసా? నాకంటే ఎక్కువ తెలుసా నీకు? నాకంటే బాగా తెలిసినోడువా నువ్వు? నాకు ఈ రూట్లన్నీ తెలుసు, నేను ఇటే పోతానన్నావు అనుకో, అటే పోతావు. ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎండింగ్లో తెలుస్తుంది విషయం ఏంటనేది. ఈరోజు కూడా మేము యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. ఆయన వెళ్ళే చోటికి మేము వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోతావు ఆయన వెళ్ళే చోటికి? ఎందుకు వెళ్ళిపోతావు ఆయన వెళ్ళే చోటికి? ఎలా వెళ్ళిపోతావు ఆయన వెళ్ళే చోటికి? ఆయన వెంబడిస్తే వెళ్తావు, ఆయన వెంబడించకపోతే వెళ్ళవు. ఇప్పుడు ఇందులో పెద్ద విషయం ఏమీ లేదండి, మనం అర్థం చేసుకోలేనంత కఠినమైన సంగతులు ఏం కావు ఇవి. ఇప్పుడు నేను నువ్వు మనందరం సేఫ్టీ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం, అవునా కదా? మనందరికీ మరణం వస్తుంది. మరణం వచ్చినప్పుడు మనందరం సేఫ్టీ ప్లేస్కి వెళ్ళాలన్నది మన గోల్. మనిషి కూడా ఎప్పుడు మరణం వచ్చేంత వరకు ఆలోచించడం, మరణం వచ్చేంత వరకు భయపడ్డు. ఏమండి, సడన్గా మొన్న ఒక తమ్ముడు వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు, చాలా ఏడుస్తున్నారు. మన తమ్ముడు ఒకటి చెప్పాడు, ఇలా మా నాన్నగారు చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చేసింది, చాలా బాధపడ్డాడు. అప్పుడు అంటున్నాడు, చాలా బతిమాలని అన్నా, నేను వాక్యం వినిపించాను, వినలేదు, అర్థం చేసుకోలేదు, నా మాట ఎప్పుడు గౌరవించలేదు, యేసుక్రీస్తుని వెంబడించలేదు. అప్పుడు ఆ తమ్ముడు నన్ను అడిగిన డౌట్ ఏంటంటే, అన్నా అంతా చెప్పానన్నా బాగానే ఉంది, లాస్ట్లో ఇంకా చచ్చిపోతాడనగా, కాసేపట్లో లేదా రేపొద్దునకు చచ్చిపోతాడనగా, ప్రభువా నన్ను క్షమించనేసాడన్నా, ఈ పరిస్థితి బాగాలేదు కాబట్టి, నొప్పి ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇంక నీ మాట నేస్తాను, ఈసారి క్షమించన్నాడన్నా అన్నాడు. కానీ బాప్తిసం అది ఏం తీసుకోలేదన్నా, చచ్చిపోయాడన్నా. మరి ఇప్పుడు పరలోకం వెళ్ళిపోతాడంటావన్నా అని అడిగాడు. అంటే అతని ఆశ ఏంటంటే, మా నాన్న పాతాళానికి పోకూడదు, మా నాన్న ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు వచ్చింది ఈ బుద్ధి? ఎప్పుడు వచ్చిందండి? చచ్చిపోయాకనా? దగ్గరికి వచ్చేసాకనా? అతనికి మాత్రం ఎప్పుడు గుర్తొచ్చేసింది? అది కూడా ఎందుకు గుర్తొచ్చేసింది? వెంబడించడం అనేది ఏమి ఉండదండి. వెంబడించడం అనే పదానికి అర్థమే తెలియదు ఆ మెదడుకి. వెంబడించడం అనే పదానికి అర్థం తెలీదు. ఏదో నిన్ను నమ్ముకుంటే తీసుకెళ్ళిపోతావట కదా, నిన్ను నమ్మేసుకుంటే నేను యేసుబాబు మనిషిని అయితే పరలోకం. చూసారా ఎంత ఈజీగా పరలోకం వెళ్ళడం? నేను ఎవరి మనిషిని? యేసుప్రభు మనిషిని. నేను ఎవరు నమ్మేసుకున్నాను? యేసుప్రభు నమ్మేసుకున్నాను. అదేదో నీటిలో ముంచుతారట కదా, తొందరగా ముంచేయండి, ముంచేస్తే అయిపోయింది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకి వెళ్ళిపోతాను. చూసారండి ఎంత అజ్ఞానం అండి ఈరోజు మంది, ఎంత అజ్ఞానం అండి. ఇలాంటి అజ్ఞానంలోనే ఉన్నారండి. తీసుకెళ్ళండి, గబగబా ముంచేయండి, ముంచేస్తే అయిపోయిందా? ముంచేశారు అయిపోయిందా? వెళ్ళిపోతాడా?
అంటే అక్కడతో అయిపోయిందన్న భావన అందరిలో బాగా నాటుకుపోవడం వల్ల అలా అనుకున్నాడండి. తీసుకెళ్ళి ముంచేయండి బాబు. తమ్ముడు అంటున్నాడు కుదరలేదన్నా ముంచేయడానికి. ఆ టైంలో కానీ చచ్చిపోతే 108 వచ్చి బయట ఉంది. ఆ టైంలో కానీ చచ్చిపోతే మళ్ళీ నన్ను అంటారని ఇంక నేనేం చేయలేదన్నా అన్నాడు. అంటే వాళ్ళ కొడుకు కాదు, వేరే అబ్బాయి. వాళ్ళ కొడుకేమో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏమండి మొత్తం మీద తీసుకెళ్ళిపోయారు, అయిపోయింది, చచ్చిపోయాడు. ఇప్పుడు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అని వెనక్కి తిరిగి చూస్తున్నాం మనం. చచ్చిపోయాక పరిష్కారం ఏమైనా ఉందంటే ఇతను వెళ్తాడంటారండి? నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు. వెళ్తాడా వెళ్ళడా అనేది మనం ఫాలో అయిన విధానాన్ని బట్టే ఉంటుంది, ఇంకా వేరే ఏం లేదు. దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీని గురించి మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ నా గురించి నేనైనా, నీ గురించి నువ్వైనా ఒకటే ఆలోచించుకోవాలి. నేను క్రీస్తును వెంబడిస్తే ఆయన ఉన్న చోట నేను కూడా ఉంటాను. నేను వెంబడించకపోతే ఆయన ఉన్న చోట నేను ఉండను. అర్థమవుతుందా? నేను క్రీస్తును వెంబడిస్తే ఆయన ఉన్న చోట ఉంటాను. ఎందుకంటే ఆ రూట్లో వెళ్ళాను, అదే ఫాలో అయ్యాను. ఐ ఫాలో జీసస్. నేను ఫాలో అయ్యాను జీసస్ని, కాబట్టి నేను ఆయన ఉన్న చోట ఉంటాను. నేను ఫాలో అవ్వలేదు జీసస్ని, ఆయన ఉన్న చోట ఉండను. ఫాలో అవ్వడానికే బాప్తిస్మం అనే గేట్ ఓపెన్ చేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి గేట్లో దూరతానంటావు. ఎందుకు దూరతానంటున్నావు? గేట్లో ఫాలో అవ్వడానికైనా గేట్లోకి వెళ్ళేది, ఆ రూట్లోకి వెళ్ళేది ఫాలో అవ్వడానికైనా? తెలీదండి, ఆ విషయం తెలీదండి వాళ్ళకి. ఆ రూట్లోకి వెళ్తే చాలట కదండి, పరలోకి వెళ్ళిపోతామట కదా. అందుకని ముంచేస్తే చాలట కదండి, వెళ్ళిపోతామట కదా పరలోకానికి. ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పింది? ప్రాణం మీదకి వచ్చేంత వరకు నీకు భయం లేదు, నీకు నొప్పి ఉండదు. ఇంట్లో హాయిగా తింటారు, పడుకుంటారు, బాగానే నడిచిపోతాయి. ప్రాణాల మీదకి వచ్చేసిన తర్వాత అందరూ అలర్ట్ అయిపోయి, ఏమండి ఇప్పుడు పరిస్థితి ఏంటండి, ఇంకెలాగే చచ్చిపోతున్నారు కదా, సాగనంపేద్దాం, బాప్తీసం ఇచ్చి సాగనంపేద్దామని. అంతేనా? అలాగే కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు బాప్తీసం ఇచ్చి సాగనంపేస్తే బాగానే ఉంటుంది. అలాగైతే ఇంకా మనం ఇంత కష్టపడాల్సిన అవసరతే ఉందండి? దేవుడు మనకు ఆయుష్కాలం ఇవ్వాల్సిన అవసరతే ఉందండి? దేవుని సువార్త మనకు ప్రతిరోజు వినిపించాల్సిన అవసరతే ఉందండి? ఆ మాటలు విని 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 కొవ్వు బాగా ఉన్నంతకాలం ఏమో మాట హృదయంలోకి ఎక్కదా. కొవ్వు కరిగి దేవుడు ఏదైనా ఒక ముత్తే సమయానికి, ఇంకంటే చివరి స్టేజ్కి వచ్చేసిన తర్వాత, ఏమండి ఏదైనా అవకాశం ఉందంటారా? ఇప్పుడు వెళ్ళి మార్చుకోండి, నోట్లు మారుతాయేమో. ఇప్పుడు వెళ్ళండి, నోట్లు పట్టుకెళ్ళి మార్చుకోండి, మారుతాయేమో చూద్దాం. ఎవడు తీసుకోడు. మరి 500 కావాలా అంటే చెవిలో దిప్పుకుని బయట పాడేసుకో అంటాడు. నాకు అవసరం లేదు నీ 500, నీ 1000ని. నాకు ఏది కావాలి? కొత్తది కావాలి. మరి పాతది ఏం చేసుకుంటావు? టైం అయిపోయింది తర్వాత హడావిడిగా పరిగెత్తేసి ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏమైనా తోసేద్దామా మెల్లిగా? ఏదైనా రిజర్వేషన్ కోటాలో గంటేద్దామా? లేకపోతే ఇంకో కోటాలో లాగేద్దామా బయటికి? ఏమనుకుంటున్నారండి అసలు భక్తి జీవితం అంటే? దేవుడు నీలాగా స్వార్థపరుడు కాదు. నీకు సమయం అయ్యేంత వరకు తెలియకుండా చేసి ఆ టైంలో తెలియజేసే అంతటి స్వార్థపరుడు కాదు ఆయన. ముందు నుంచి మన చెవులకి ఎన్నోసార్లు ఈ మాటలు వినిపించబడ్డాయి. ఆ తమ్ముడు నాతో చెప్తున్నప్పుడు నేను అన్నాను, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయలేదన్నావు, వినలేదన్నావు అంటే అప్పుడు గుండె బాగుందన్నమాట, బాగా కొట్టుకుంటుంది. అప్పుడు వినలేదు. ఇప్పుడు ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది, ప్రాణం మీదకి వచ్చేసింది, మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు వినేస్తాడా? ఇప్పుడు కూడా ఆ తగ్గించమని అడుగుతాడు అంతే. ఆ తగ్గించిన తర్వాత మళ్ళీ రూట్ తప్పుతాడు. ఈ రూట్ తప్పేవాడు ఎప్పుడూ రూట్ తప్పుతూనే ఉంటాడండి. వాడు ఎన్నిసార్లు చెప్పినా వినడు. ఈరోజు కూడా సమాజంలో ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కడ ప్రతి చోట కనబడతారండి. నువ్వు నిజంగా యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నావా? నువ్వు నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావా? వెంబడించడం అంటే ఆయన అడుగు జాడల్లో నడవటమే కదా, ఇంకా అంతకుమించి ఏముంది? యేసుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? ఆయన అడుగు జాడల్లో నడవడం, ఆయన కోరుకున్నట్టుగా బతకటం, ఆయనకి నచ్చిన పనులు చేయటం, నచ్చనివి మానేయటం, అంతే. నచ్చినవి చేయండి, నచ్చనివి మానేయండి, అంతే. ఇంకేం లేదు యేసుని వెంబడించడం అంటే. ఆయన ఏదైతే కోరుకున్నాడో అది చేయండి. ఆయన ముందు విశ్వసించండి. విశ్వసిస్తేనే కదా మనం నడవగలం ఆయనతో. విశ్వసించినప్పుడు నడవగలమా? నడవలేం. ఇప్పుడు నిన్ను నమ్మితేనే కదా నువ్వు చెప్పింది నేను చేయగలను. నిన్ను నమ్మలేనప్పుడు నువ్వు చెప్పింది నేను చేయను కదా. ఇప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్మలేదు. నమ్మడం అంటే మళ్ళీ
మంచి దేవుడు, తర్వాత ఇంకోటి ఏంటి, గొప్ప దేవుడు, ఇంకో మూడో మాట ఏంటి, స్వస్థపరిచే దేవుడు, ఇంకేమైనా ఉంటే చెప్పు. ఇల్లు కట్టే దేవుడు, పెళ్లి చేసే దేవుడు. ఈ దేవుడిని నమ్ముకున్నాకనండి వ్యాపారం బాగుందండి అంటే వ్యాపారం బాగు చేసే దేవుడు, తర్వాత డబ్బులు ఇచ్చే దేవుడు, బండి కొనుక్కున్నప్పుడు ప్రార్థన చేస్తే కిరాయిలు గట్టిగా ఇచ్చే దేవుడు, యాక్సిడెంట్లు అవ్వకుండా కాపాడే దేవుడు. అలా నమ్మావా? అలాగైనా నమ్మావు? అలాగే చాలామంది అలా నమ్మిన వాళ్ళు ఇప్పుడు యేసుప్రభుని. ఆ దేవుళ్ళు అందరిలోకి కొంచెం మంచి దేవుడు అండి, నమ్ముకోండి బాగుంటుంది. ఏటి బాగుంటుంది? ఏటండి బాగుంటుంది? ఆ కొంకుదురులో సంఘం ఒకటి ఉంది, అక్కడ కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దొంగలు. వీళ్ళందరూ చెప్పే సువార్త ఏంటి తెలుసా? ఒక్కసారి వచ్చి చూడు. ఎక్కడికి రా బావా, ఎక్కడికి వచ్చి చూడాలి? మా చర్చికి వచ్చి చూసి ఏం చూడాలి? ఆడిని చూడాలా? ఏం చూడమంటావు? ఆడు మొహం చూడమంటావా? లావిడ మొహం చూడమంటావా? ఏం కాదు, ఒక్కసారి వచ్చి చూడు అంతే. నువ్వు అనుకున్నది అయిపోతే నన్ను అడుగు. ఆహా, ఓహో, నువ్వు అనుకున్నది అయిపోద్దా? నువ్వు ఏదనుకుంటే అదేనా? ప్రభు ఏమన్నాడు తెలుసండి? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల్లా మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి. ఏం అడుగుతా ఉండప్పుడు అక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. అక్కడ మళ్ళీ దాన్ని ఇంకా వాష్ చేసుకుంటూ వెళ్తాం పైకి మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా నాకు ఆకుకూరలు అంటే ఇష్టం, కాయగూరలు అంటే ఇష్టం, చేపలంటే ఇష్టం, మేకలంటే ఇష్టం అంటావా? ఆయన మాటలు నిలిచున్నాడు దేవుని ఇష్టాన్నే తనిష్టంగా మార్చేసుకుని అడుగుతాడు, అంతే తప్ప ఏది పడితే అది అడగడు. ఈరోజు చాలామంది రెండోసారి వచ్చి చూడండి అట. ఏట్రా బాబు వచ్చి చూసేది? వచ్చి చూడమంటావు? నువ్వు వచ్చి చూడు, నువ్వు అన్నది అవ్వకపోతే అడుగు, ఆ తర్వాత మాట్లాడు. ఇలా నడిపించేశారు చాలామందిని. ఇప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళే. వెళ్తారు, వచ్చి చూస్తారు అంతే. చూసి ఏం చేస్తారు అంతే. ఏమండి, అక్కడికి వెళ్ళి దొంగలు ఏమి నేర్చుకుంటారంటే వాళ్ళకి ఏమర్థం అవుద్దండి? మేము చర్చికి వెళ్తున్నాం అంతే, మేము చర్చికి వెళ్తున్నాం. వెళ్ళి ఏం చేశారు? కూర్చున్నాం, 4 పాటలు పాడాం, మా అయ్యగారు ఏదో కాసేపు ఆ మైక్ను వాడుకున్నారు, మేము అదేదో విన్నాం, ఇంటికి వచ్చాం. తర్వాత బైబిల్ పక్కనెట్టాం, బైబిల్ పక్కనెట్టేసి లోకంలో కలిసిపోయాం. వాటి దగ్గర ఎవరి దగ్గర యేసుని వెంబడించే గుణాలు కనబడవు. నేను యేసుని వెంబడించాలనే కసి కనబడదు, నేను యేసుని వెంబడించాలనే మంట కనబడదు, నేను యేసుని వెంబడించాలనే పరిపూర్ణత, ఆ ప్రయాస ఏం కనబడవు. ఎందుకంటే అక్కడ ఆ బోధ లేదు. వచ్చి చూడే అందరూ వచ్చి చూసేవాళ్ళే. వచ్చి చూసిన తర్వాత వాళ్ళకే మైకులు ఇస్తారు, చెప్పు ఏమైందో చెప్పు. నాకు పలానా ఆయనండి, ఒక ఆయన చెప్పాడండి, మా ఇంటికి బియ్యం కట్టలు వేయడానికి వచ్చేవాడండి దరిద్రుడు, వస్తూ చెప్పాడండి, ఏమని వచ్చి చూడు అన్నాడండి. వెళ్ళానండి, చూశానండి. చూస్తే ఏమైందండి? అసలు అప్పటి వరకునండి రూపాయి తీరలేదండి, వచ్చి చూశాక భలే తీరిపోయిందండి. ఇప్పుడు ఎంతో లేదండి, కొంతే ఉంది. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొంత కూడా తీరిపోయేలాగా మీ పేదల్లో పెట్టండి. చూసారా, వీడు చచ్చేంతవరకు అదే నమ్ముతాడు. యేసు ప్రభువుని ఎందుకు నమ్మేవరా నువ్వు? చచ్చిపోయేంతవరకు ఇందుకే నమ్ముకున్నాను నేను. అదేనా ఫాలో అవడం అంటే? లేదు, బాప్తిజం కూడా తీసేసుకున్నాను. ఓహో, ఎందుకో? ఈ సగం కూడా తీరడానికి. ఈ సగం తీరిపోయాక సరిపోద్ది, ఇంక యేసు ప్రభువుని నమ్మేసుకున్నాం, సగం కూడా తీరిపోద్ది, అయిపోయింది. చాలా బాగుందండి ఈ మధ్యలో. ఏం బాగుందట ఈ మధ్యలో? చాలా బాగుందా? అక్కడికి వెళ్ళేంత వరకు ఇంత బాగోలేదండి. ఈ మధ్య చాలా బాగుంటుందండి, అన్ని రకాలుగా బాగుంటుందండి. కీళ్ళ నొప్పులండి తెగ వచ్చేసేవండి. ఈ మధ్య అసలు రావట్లేదండి. డాక్టర్ గారేమో జిగురు అయిపోయిందన్నారండి, జిగురు ఖాళీ అయిపోయిందన్నారండి డాక్టర్ గారు. మరి ఏ తుమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళకపోయావా? ఖాళీ అయిపోతే అది తీసుకుని రాసుకుని లేకపోతే లోపల పొడుచుకుని లోపల తోసేసుకోలేకపోయావా? డాక్టర్ గారు అలా అన్నారండి. వెళ్ళామండి, మధ్య బాగానే ఉంటుందండి, మీరు కూడా వచ్చి చూడండి.
నొప్పులు తగ్గిపోతాయి. మంచి గొప్ప దేవుడు అండి బాబు. అమ్మో అలాంటి ఆసామాసి దేవుడు అనుకుంటున్నారేమో. ఇలాంటి దేవుడు ఏం కాదండి. మీరు మామూలు ఇలాంటి దేవుడు అనుకోకండి. చాలా గొప్ప దేవుడు అండి. వెళితే ఏదోటి చేసేస్తాడండి. ఇంకా అంత గొప్ప దేవుడు. అందుకని ఒకసారి వచ్చి చూడండి. ఇది వినే కదా చాలామంది. ఇలాంటివి వినేనా చాలామంది వెళ్తున్నారు ఇప్పుడు. వీళ్ళందరూ ఫాలోవర్సా? జీవపు వెలుగు గడికి నడుచుకునే వాళ్ళ వీళ్ళు కాదండి. వాళ్ళలో జీవపు వెలుగు లేదండి. యేసును ఫాలో అవడం అంటే అది కాదు ప్రియులారా, అది కాదు. నీ నిత్య జీవితంలో నీ ప్రతి క్షణం యేసుక్రీస్తు నీ కళ్ళ ముందు కనబడుతూనే ఉండాలి. నువ్వు కన్ను మూస్తే క్రీస్తు కనబడాలి, నువ్వు కన్ను తెరిస్తే క్రీస్తు కనబడాలి. అలా నీ కళ్ళ ముందు క్రీస్తు కనబడుతూ ఉన్నప్పుడు ఆయన్నే నువ్వు ఫాలో అవుతూ ఉంటావు. అంటే ఆ వాక్యాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు. నువ్వు నిజమైన రియల్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎస్, యు ఆర్ ద రియల్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అలా ఉంటే, అలా లేకపోతే అసలు ఫాలోవర్ కాదు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారండి మన కళ్ళ ముందు. వాళ్ళని చూసినప్పుడు నాకు మనసుకు బాధ అనిపిస్తుంది. ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు వీళ్ళు? ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు? ఇదే క్రీస్తుని ఫాలో అవడం అంటే? కాదు. ఇది క్రీస్తుని ఫాలో అయ్యే విధానం కాదు. మా కుటుంబంలో కూడా కొంతమంది ఉన్నారండి. ప్రసాద్ రెడ్డి గారి కుటుంబంలోనే ఇన్ని మాటలు విన్నానా? అవును. అయితే ఎక్కడికి పోతారు? ప్రసాద్ రెడ్డి ప్రార్థన చేస్తాడు అందుకని దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోతాడు అని అనుకుంటారేమో. పోయేవాళ్ళు అలాగే పోతారు. నిజమండి, పోయేవాళ్ళు అలాగే పోతారు. ఇంకా మనం ఏమీ చేయలేం. అలాగని మా బంధువుల్లో కూడా ఉన్నారు. ప్రసాద్ రెడ్డి గారి బంధువుల్లోనే క్రైస్తవులు కూడా ఉన్నారా? బోల్డ్ మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏడు చేస్తున్నారు? వాళ్ళు ఇదే గొప్ప దేవుడు, చాలా గొప్ప దేవుడు. సంవత్సరానికి ఒకసారి గుంటూరు వెళ్ళి వచ్చేసే దేవుడు సాంబార్ మెతుకుల కోసం. ఎందుకు వెళ్ళావు నాయన గుంటూరు? ఎందుకు వెళ్ళావు గుంటూరు? వాక్యం వినడానిక? ఏది ఆ వాక్యం విని ఏం నేర్చుకున్నావు చెప్పు? ఏం లేదు. అయిపోయిందండి. ఇంకా చేతులు ఎత్తేయడం ఏం లేదంటే ఇంకా అయిపోయింది. ఖాళీ అయిపోద్ది. ఏదో రోజు ఖాళీ అయిపోవడానికి రెడీగా ఉంది క్రైస్తవ సమాజం. ఉన్నంతకాలం చెప్పడం మనం నోరు మూసుకుని కూర్చోవడం అంతే. ఎవరికి వాళ్ళు ఖాళీ అయిపోవడానికి దగ్గర అయిపోతున్నారు. ఏది నీ బ్రతుకులో యేసుక్రీస్తుని ఎక్కడ ఫాలో అవుతున్నావు అంటే ఎక్కడ ఫాలో అవ్వవు. కానీ నువ్వు ఇక్కడికి వస్తావు, కూర్చుంటావు, వెళ్తావు, నమ్ముకున్నానని చెప్పుకుంటావు అంతే. కానీ నువ్వు యేసుక్రీస్తుని మాత్రం నిజంగా ఫాలో అవ్వవు. నువ్వు అసలు ఫాలో అవ్వట్లే. చచ్చిపోయే టైంకి మాత్రం ఏమైనా అవకాశం ఉంటుందా అంటే పెట్టులో పెట్టినప్పుడు ఆలోచిస్తావు అవకాశం ఉంటుందా అని. చాలామంది అండి అయిపోతాడు, చచ్చిపోతాడా, దినం రోజున కానీ వెళ్ళాం అనుకోండి, అప్పుడు అడిగేస్తారు, తమ్ముడు గారు ఈయన ఏమన్నా అవకాశం ఉంటుందంటారండి దేవుడి దగ్గర? ఈయనకి నిజంగా దేవుడు తీసుకెళ్ళి ఉంటాడండి ఈయన్ని అంటే? అప్పుడప్పుడు మన సచ్చికాడకు వచ్చేవాడు కదండి. 2-3 సభలకు కూడా వచ్చారండి, బైబిల్ పట్టు తిరగడం కూడా చూసామండి. అందుకని ఏమైనా అవకాశం ఉంటుందంటారండి? నేను చెప్తాను, మరి నాకు తెలుస్తుంది. నేను ఏమైనా ప్రవక్తను అనుకున్నావా లేదా భూత వైద్యుడిని అనుకున్నావా? నేను చెప్పాలా నీకు ఆడు వెళ్ళాడో లేదో? నాకు తెలుస్తుందా? అసలు నువ్వు క్రీస్తును ఫాలో అవ్వకపోతే ఎవడైనా సరే, అసలు ఒకరికొకరికి సంబంధం లేదు ఇక్కడ. నాకు నీకు ఏ సంబంధం లేదు, నీకు నీ భర్తకు కూడా ఏ సంబంధం లేదు, నీకు నీ భార్యకు కూడా ఏ సంబంధం లేదు, నీకు నీ పిల్లలకు కూడా ఏ సంబంధం లేదు. నువ్వు నిజంగా క్రీస్తును ఫాలో అయ్యేవాడివి, ఫాలో అయ్యేదానివి అయితే నీ నిత్య జీవితంలో ఎవ్రీ మినిట్ నీ కళ్ళ ముందు క్రీస్తు కనబడాలి అంతే, అంతకుమించి ఏం లేదు. అదే భక్తి జీవితం అంటే. నీ లైఫ్లో ఎవ్రీ మినిట్ నీ కళ్ళ ముందు క్రీస్తు కనబడాలి అంతే. ప్రతిరోజు నీ కళ్ళ ముందు క్రీస్తు కనబడాలి అంతే. ఆయన నువ్వు ఫాలో అవ్వాలి. ఆయన ఏవైతే మనకు ఆజ్ఞాపించాడో వాటిని గైకొనాలి. అది ఆయన ప్రేమించడం అంటే. అలా ప్రేమించు, అలా వెంబడించు. అలా వెంబడిస్తూ ఉండగా నీ ప్రాణం పోతుంది. ఎవరిని అడగాలి నువ్వు వెళ్ళాడా లేదా అని? ఎవరిని అడగాలి? నీకు తెలీదా? నీకు తెలీదా? నాకు తెలీదా? బతికేవాడిని అయితే నాకు తెలీదా? నిజమండి, తన బతుకు చూశానండి. ఎప్పుడు క్రీస్తుకి ఇష్టం లేని పని ఒక్కటి కూడా చేయలేదండి. ఏనాడు కూడా ఇష్టపడేవాడు కాదండి. క్రీస్తుకు ఇష్టం లేని పని చేయమంటే ఒప్పుకునేవాడు కాదండి.
క్రీస్తుకు వ్యతిరేకమైన పని ఏది చేయడానికి ఒప్పుకునేవాడు కదండి ఆ మనిషి. అలా బతికి చచ్చిపోయాడండి అని అందరికీ అర్థమవుతుంది. ఒకవేళ కొందరికి అర్థం కాకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. శరీరమును బట్టి తీర్పు తీర్చే వాళ్ళకి ఎలాగూ అర్థం కాదు. అలా అయినా మనకు వచ్చే నష్టమేమీ లేదు. నువ్వు నిజంగా క్రీస్తును ఫాలో అయితే, నీ కళ్ళ ముందు క్రీస్తే ఉంటే మరణానంతరం ఉన్నతమైన జీవితం ఆయనతో పాటు ఉంటావు. అందులో ఏ సందేహం లేదు. ఈ ప్రపంచం దీన్ని నమ్మలేదు, కానీ నువ్వు నమ్మాలి. ఆ ఏడుపేది ఇప్పుడే ఆడాలి, ఇప్పుడే ఆడాలి. చెప్పాలి వెళ్ళి, ఎవరైతే ఆయన ఫాలో అవ్వట్లేదో వాడికి ఆయన ఫాలో అవ్వమని చెప్పాలి. బలవంత పెట్టినా వాడేం ఫాలో అవ్వడు. మనం చేసేది లేదు, చెప్పడం వరకే. ప్రభువా నేను రోజు చెప్తున్నాను ప్రభువా, నీకు ఇష్టమైతే అతని హృదయంలో ఈ మాటలు ఫలింపచేయి, ప్రార్థన చేయాలి, అంతే. అయిపోయింది. ఆ తర్వాత ఏదో రోజు సడన్గా చచ్చిపోతాడు. సడన్గా ఏ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, సడన్గా ఏదో వ్యాధి, ఏదో విధంగా మరణం వస్తుంది. అది హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేకపోతే మామూలుగా సునాయాసంగా మరణించడం కావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయగలం చెప్పండి? ఏం చేయగలం? ఏం చేయలేమండి, ఏమీ చేయలేం. నిన్న మొన్న ఒక అక్క ఫోన్ చేసింది. ఒక ఆయన గతంలో వాళ్ళ ఊరిలో మీటింగ్లు పెడతానంటే చాలా ఇబ్బందులు పెట్టాడు వాళ్ళని. ఆయన మొన్నే నాకు ఒక నెల కిందట ఫోన్ చేశాడు, మీటింగ్ పెట్టిద్దాం అనుకుంటున్నాను మీతోటని. నాకు ఖాళీ లేవయ్యా, జూన్ వరకు బుక్ అయిపోయాను, నాకు ఖాళీ లేవని చెప్పాను. నాకు ఫోన్ చేసిన తర్వాత చచ్చిపోయాడట, కూర్చుని మాట్లాడుతూ. అక్క ఫోన్ చేసి ఏమండి ఇలా చచ్చిపోయాడటంటే బాధపడాలంతే, ఇంకేం చేయగలిగింది లేదు. బాధపడాలంతే, ఇంకేం చేయగలవండి? ఎవరైనా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే. అయిపోయిన తర్వాత ఇలాగ అయిపోయింది ఏంటంటే అని బాధపడే కంటే, ఉన్నప్పుడే నాకు ఇంకా జీవితం ఉంది తండ్రి, నీ వల్ల, నీ కృప వల్ల నా కళ్ళ ముందు కొంత జీవితం మిగిలింది, దాన్ని పొడిగించు ప్రభువా, నీ కోసం ఇంకా బ్రతుకుతాను, దాన్ని ఇంకా పొడిగించు, నీ కోసం ఇంకా బ్రతుకుతాను అంటే నేను నీ కుమారుడైన క్రీస్తును పోలి నడుచుకుంటాను, ఆయన ఫాలో అవుతాను, ఆయన అడుగు జాడల్లో నడుస్తాను. మనకు మాదిరి ఉంచిపోయాడు. తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మనకి ఏం చేశాడు? మాదిరి ఉంచిపోయాడు. నేను నడుస్తాను ప్రభువా అని ఒక్క తీర్మానం మన బ్రతుకులో చేసుకుంటే చాలు కదా. అదే కదా క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఏంటండి? అది ఏమైనా ఆచారమా? అదేమైనా అలా తిండి మానేసి కూర్చోవడమా? అదేమైనా పేక బురితాడేసి బిగించేసుకోవడమా? ఏం కాదండి. అసలు క్రైస్తవ్యం అంటే వెరీ 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 సింపుల్. క్రైస్తవ్యం అంటే క్రీస్తును ఫాలో అవ్వడం, అంతే. క్రైస్తవ్యం అంటే ఏముందండి? క్రీస్తును ఫాలో అవ్వడం, సింపుల్. అది ఇప్పుడే చేస్తే పోయేదేముంది? క్రీస్తుని ఎక్కడ ఫాలో అవ్వాలండి? ఇక్కడికి వచ్చా కాదండి. మన నిత్య జీవితంలో, మన బ్రతుకుతున్న మన ప్రతిరోజు మన రోజువారీ జీవితంలో ఉదయం మొదలైంది జీవితం, రాత్రి మంచం మీద ముగుస్తుంది. ఉదయం మొదలైంది, రాత్రి మంచం మీద ముగుస్తుంది. మరలా ఉదయం మొదలవుతుంది, రాత్రికి మంచం మీద ముగుస్తుంది. నిద్రలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ ఉదయం మొదలవుతుంది. ఆ మొదలైనప్పుడే క్రీస్తుతో నడవడం మొదలవ్వాలి, ఆ ముగిసేటప్పుడే క్రీస్తుతో ముగియాలి. మరలా క్రీస్తుతో ప్రారంభం కావాలి, మరలా క్రీస్తుతో ముగిసిపోవాలి, మరలా క్రీస్తుతో ప్రారంభం కావాలి, మరలా క్రీస్తుతో ముగిసిపోవాలి. ఒకరోజు అదే క్రీస్తుతో శాశ్వతంగా ఈ జీవితమే ముగిసిపోవాలి. అదండి నిజంగా క్రీస్తును ఫాలో అవడం అంటే. అలాంటి వాళ్ళ గురించేనండి మాటలు రాయబడ్డాయి. నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను నడిచిన మార్గంలో నడవాలి, నన్ను పోలి జీవించాలి, నన్ను సేవించాలనుకునేవాడు ఎలా ఉండాలి, నన్ను వెంబడించాలనుకునేవాడు ఎలా ఉండాలి, నేను జీవపు వెలుగునై ఉన్నాను, నన్ను ఫాలో అయ్యేవాడు వెలుగులో నడుస్తాడు, వెలుగులో నడిచేవాడు నేను వెళ్ళే చోటకి ఖచ్చితంగా వస్తాడు. అందులో ఎవడు ఆపలేడు నిన్ను, ఎవడి తరం కాదు నిన్ను ఆపడం ఆయన ఫాలో అయితే. ఎవరి తరం కాదు. లోకం అంతా నీకు వ్యతిరేకమైపోయి ఏదేదో మాట్లాడుకోవచ్చు, అదంతా మనకు అనవసరం. లోకం అంతా ఏదో మాట్లాడుకోవచ్చు, మనకు అనవసరం. మనం అసలు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరతే లేదు. ఏసంతటి మహానుభావుడినే నిన్ను నీ సాక్ష్యం నమ్మవనేసరి కళ్ళ ముందు ఎదురుగా నిలబడి పట్టించుకున్నాడా? నువ్వు నమ్మకపోతే, ఇప్పుడు నువ్వు నమ్మకపోతే ఎవరికి నష్టం? ఆయనకి ఏమైనా నష్టమా? ఓ పరిసయ్యులారా, మీరు నన్ను నమ్మట్లేదు, నాకేమైనా నష్టమా? ఎవరికి నష్టం? మీకే నష్టం. ఎప్పుడు ఏడుస్తారు? అంతా అయిపోయాక ఏడుస్తారు. అయ్యో నేను ఈ రూట్లో వెళ్ళలేదు అనుకుంటాడు, అంతే. లైఫ్ నడుస్తుంది, ఎక్కడా ఆగదు. లైఫ్ నడుస్తుందండి. నా లైఫ్ నడుస్తుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా లైఫ్ నడుస్తుంది.
కానీ నా లైఫ్ టర్న్ అయి నడుస్తుంది అంతే. అదేవిధంగా నడపాలన్నా పెద్ద విషయం ఏముందండి? లైఫ్ని ఎలాగైనా నడిపించవచ్చండి. లోకంలో నడవడం పెద్ద కష్టమా మనకి చెప్పండి? కష్టమా? అలా బతకలేమా ఇదే శరీరంతో సినిమాకి వెళ్ళలేమా? ఇప్పుడు మందు వేయలేమా? వ్యభిచారాలు చేయలేమా? జాగ్రత్తలు చేయలేమా? బుద్ధిహీనమైన కార్యాలు చేయలేమా? నీచమైన మార్గాల్లో నడవలేమా? సమయాన్ని దుర్వినియోగం చేయలేమా? ఈజీగా చేయొచ్చు. ఇదే శరీరం, ఇదే లైఫ్. అలా టర్న్ చేయొచ్చు దాన్ని కావాలంటే. నో, మాకు వద్దది. నేను క్రీస్తును పోలి నడవాలనుకుంటున్నాను. కాబట్టి నా లైఫ్లో ఎవ్రీ మినిట్ ఆయనదే, నా లైఫ్లో ఎవ్రీ సెకండ్ ఆయనదే. నా కళ్ళ ముందు ఆయనే ఉంటాడు. నేను కళ్ళు మూస్తే ఆయనే కనబడతాడు, నేను కళ్ళు తెరిస్తే ఆయనే కనబడతాడు. ఐఎమ్ ద రియల్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది నీలో ఉండాల్సినటువంటి భావన. ఇదొక్కటి ఉంటే చాలు. ఎవరిని అడక్కో, ఇలా చచ్చిపోయాడండి, వెళ్ళండి, వెళ్ళండి, అసలు ఆయన అవకాశం ఉంటుందంటారా అండి? నీకేం తెలుసు? ఆడి జీవితాన్ని చూడు, అప్పుడు నువ్వే చెప్తావు. ఆడి జీవితాన్ని చూస్తే నువ్వే చెప్తావు, ఏమైనా ఫాలో అయ్యాడా యేసుక్రీస్తుని? ఏమైనా ఫాలో అయ్యాడు చచ్చిపోయినాడు యేసుక్రీస్తుని? అవ్వలేదండి, అయితే వెళ్ళడు. ఇప్పుడు అందరూ రాజమండ్రి వెళ్ళాలనుకుందాం కాసేపు. ఈడండి నేను ఎప్పుడు చూసినా కాకినాడ వైపుకి వెళ్ళేవాడండి, రాజమండ్రి వెళ్ళాడంటారండి అని అంటావా? నేను చూస్తుండగానే ముందు ఇలా బెక్కోలు వైపుకి వెళ్ళాడండి, బెక్కోల నుంచి అలాగా బ్రహ్మదేవం వెళ్ళాడండి, బ్రహ్మదేవం నుంచి ఆట్లపాలెం వెళ్ళాడండి, ఆట్లపాలెం నుంచి సామలకోట వంతెన మీద కూడా కనబడ్డాడండి, అక్కడ నుంచి బీచ్ దగ్గర తిరగడం చూశానండి, ఆ కాకినాడ వెళ్ళిపోవడం చూశానండి, రాజమండ్రి వెళ్ళాడంటారండి? అసలు నీకేమైనా బుద్ధి ఉందా అలా అడగడానికి? అటు కాకినాడ వైపుకి వెళ్ళినాడు రాజమండ్రి ఎందుకు వెళ్తాడు? బుర్ర తక్కువ సన్నాసి, అంతే కదా. వాడిని అడగడం చూసింది నువ్వేనా? నువ్వు చూసావు కదా, నిజంగా చూసావు. ఎటు వెళ్ళడం చూసావు చెప్పు. కాకినాడ వైపుకి వెళ్ళడం చూసావు. నీ కళ్ళ ముందే వెళ్ళాడా? అవును, నీ కళ్ళ ముందే వెళ్ళాడు. మరి రాజమండ్రి వెళ్ళాడా లేదని అడుగుతావు నువ్వు? వెళ్ళడు. వాడు అటు వెళ్ళాడు కాబట్టి అటే వెళ్తాడు, ఇటు వెళ్ళినోడు ఇటు వెళ్తాడు. క్రీస్తుని ఫాలో అవడం చూసావా? చూశానండి. నిరంతరం ఎవరిని విశ్వసించాడు? క్రీస్తుని విశ్వసించాడు. ఏమని విశ్వసించాడు? దేవుని కుమారుడని విశ్వసించాడు. దేవుడు మన పాపాలని కడగడానికి లోకానికి పంపించిన దైవ కుమారుడని విశ్వసించాడు. ఆ దైవ కుమారుడే జీవమని, ఆ దైవ కుమారుడే మార్గమని, ఆ దైవ కుమారుడే సత్యమని విశ్వసించాడు. ఆయన యందు నా పాపాలకు క్షమాపణ ఉందని నేను పాపినని ఒప్పుకొని మారు మనసు పొంది ఏడ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ పొందుకున్నాడు. అక్కడి నుంచి ఇంకా ఆయనే ధ్యానంగా, ఆయనే జీవంగా, ఆయనే బ్రతుకుగా మారిపోయాడు. ఆయనే ఫాలో అయ్యాడు, ఆయన ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు. అంతే, సింపుల్. అసలు నమ్మలేదు. యేసుప్రభు పాపక్షమాపణ అనుగ్రహిస్తాడని నమ్మలేదు, మారు మనస్సు పొందలేదు. కానీ యేసుప్రభుని మాకు మంచి దేవుడు అండి, గొప్ప దేవుడు అండి, సుత్తి కొట్టాడు. ఎవరికి అవసరం అండి నీ సుత్తి? నువ్వు చెప్తేనే మంచి దేవుడా? నువ్వు చెప్తే గొప్ప దేవుడా? నువ్వు చెప్తే ఉన్నతమైన వాడా? నువ్వు చెప్పకపోతే కాడా? నీ నోట్లోంచి, నీ పాసి నోట్లోంచి ఆ మాట రాకపోతే ఆయన గొప్పోడు కాదా? నువ్వు చెప్తే గొప్పోడు అయిపోతాడా? అలా చెప్పాడండి. ఎప్పుడు చెప్పాడండి? సావడానికి 4 రోజుల ముందే చెప్పాడండి. అందుకని వెళ్ళిపోతాడండి, అలా చెప్పినందుకు వెళ్ళిపోతాడండి. ఏం అర్థమైందండి జనాలకి? ఏం అర్థమవుతుందండి క్రైస్తవ్యానికి? ఎన్ని సంవత్సరాలు గడిపేస్తారండి ఇలా జీవితాలు? ఓసారి వచ్చి చూడని ఎన్ని సంవత్సరాలు గడిపేస్తారు జీవితాలు. వాళ్ళు మాత్రం ఎన్ని సంవత్సరాలు నడుపుతారు ఇలాంటి జీవితాలు. వాడు క్రీస్తును ఫాలో అయ్యేవాడు కాదు, ఎవరిని క్రీస్తును ఫాలో అయ్యమని చూపించేవాడు కాదు. వాళ్ళ జీవితాలు ఇలాగే తెల్లారిపోతాయి. మనోళ్ళు కూడా, మన కుటుంబాల్లో కూడా పెద్దలు ఉండొచ్చు, చిన్నలు ఉండొచ్చు, యవనస్తులు ఉండొచ్చు, యవనస్తురాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ జీవితాలు కూడా ఇలాగే తెల్లారిపోతాయి. అప్పుడు ఏమంటే ఇలా చచ్చిపోయేటండి మీ వాడు, చచ్చిపోతే ఏమైపోయాడంటారు? నువ్వేమవుతావో ఆడ అదే అవుతాడు. ఇంకంతే, అంతకు మించి ఏం సమాధానాలు. ఏమైపోయాడు అంటారని నిజంగా క్రీస్తుని ఫాలో అయ్యేవాడు అడుగుతాడా? క్రీస్తుని ఫాలో అయ్యేవాడికి అంతా అర్థమైపోద్ది. నేను వెళ్ళిన రూట్లో వాడు రాలేదు కనుక నేను వెళ్ళు చోటికి అతను ఎప్పటికీ రాలేడు. కనుక అతడు వెళ్ళే రూట్ వేరు, నేను వెళ్ళే రూటు
వేరు. అది నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ బిడ్డ అయినా, నీ ఇంట్లో ఒకే కప్పు కింద నీతో బతికేవాడైనా, ఒకే కంచంలో ఒకే మంచంలో నీతో పంచుకునేవాడైనా, ఎవరైనా సరే, నువ్వు వెళ్ళే రూట్లో అతను నడవకపోతే, నువ్వు వెళ్ళే రూట్లో ఆమె నడవకపోతే, నువ్వు వెళ్ళే రూట్లో వాళ్ళు ఉండకపోతే, వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్న చోటికి వెళ్ళరు. ఎందుకంటే వారు సువార్తను నమ్మలేదు. ఫస్ట్ సువార్తను నమ్మాలి అంటే వినాలి, విని విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత ఫాలో అవ్వాలి. ఇది నా క్రీస్తుకి ఇష్టం లేదు, నేను ఇలా ఉండకూడదు. ఇది నా ప్రభువుకి ఇష్టం లేదు, నేను ఇలా చేయకూడదు. ఈ మాట నేను మాట్లాడకూడదు, ఎందుకంటే నా ప్రభువుకి ఇష్టం లేదు. ఈ విధమైన భాష నా జీవితంలో ఉండకూడదు, ఎందుకంటే నా ప్రభువు దాన్ని అంగీకరించడం. ఈ విధమైన నడవడిక నా జీవితంలో ఉండకూడదు, ఎందుకంటే నా ప్రభువుకి అది యాక్సెప్టబుల్ కాదు. అది నిజంగా నువ్వు రియల్ ఫాలోవర్వి, జీసస్కి రియల్ ఫాలోవర్. అది లేనప్పుడు నువ్వు రియల్ ఫాలోవర్ కాదు, నువ్వు రియల్గా ఆయన ఫాలో అవ్వట్లేదు. చెప్పుకుని బతుకుతావు అంతే. ఎంతకాలం బతుకుతావు? బతుకు అలాగే ఎంతకాలం బతుకుతావు? ఇలాగే బతుకు ఎంతకాలం బతుకుతావు? చెప్పుకుని తిరుగు. ఎంతకాలం తిరుగుతావు? కొంతకాలం తిరుగుతావు, ఆ తర్వాత చచ్చిపోతావు. ఇక్కడున్న మనమందరం ఏదో సముదాయించేసి పెట్టి తెచ్చేసి లోపలెట్టేసి ఆహా పరలోక ప్రాప్తి నువ్వు డబ్బా కొట్టేసుకున్నంత మాత్రాన, ఏదో నువ్వు ఇక్కడ అనేసుకున్నంత మాత్రాన ఆడికేం పరలోక ప్రాప్తి కలగదు. ఫేస్బుక్లో చూడండి, ఎవడైనా చచ్చిపోగానే రెస్ట్ ఇన్ పీస్, ఆర్ఐపి అని కామెంట్లో పెడతా. నువ్వు అన్నంత మాత్రాన రెస్ట్ ఇన్ పీసా? పీసులో రెస్ట్ పొందుతున్నాడా? శాంతిని అనుభవిస్తున్నాడా? విశ్రాంతిలోనికి వెళ్ళాడా? నువ్వు పెడతావు అంతే. అదేదో మానవ ధర్మంగా మనం అలా పెడతాం. గో టు హెల్ అని పెడితే బాగోదు కాబట్టి, అంతే కదా మరి. బాగోదు అలాగంటే, అరే దరిద్రుడా చచ్చిపోయినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే మనల్ని తిడతారు. అందుకని మనం ఏమంటాం? పోలేండి బాబు ఏదో రెస్ట్ ఇన్ పీసు. మా నాకులటుడు అయితే మౌనంగా ఉంటాడు, అటు వెళ్ళి ఎందుకులే నాకు అనుకున్నాడు. ఈ టైంలో నేను మౌనముగా ఉండుటే మంచిది. చచ్చిపోయిన సేవ ఎదుర్కొన్నాడు, ఏమంటే ఇతను పరలోకి వెళ్ళాడంటే అందరూ చూస్తుండగా లేదు నరకానికి పోయాడు అని అనుకో, మనల్ని తీసుకెళ్ళి చెత్త కొడతారు అక్కడ. ఆ వేడిలో మనకి మరి నాకు ఏటండి ఏమండి టీ ఇస్తున్నారా, ఆ కారు వచ్చిందా, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనుకుని ఏదో మాడుకుని పోవడమే. ఇంకా టాపిక్ డైవర్ట్ చేసి మెల్లిగా పోవాలి తప్ప ఏదో నాకు అంతా తెలిసిపోయింది. లేదు నాకంటే ఎక్కువ బైబిల్ తెలిసి నీకు ఇటు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాడు అన్నావు అనుకో, అదే పెట్లో నీకు వాటా ఇస్తారు. మనకంత అవసరం లేదు. కానీ ఈ వాక్యం తెలిసిన వానిగా మనకి ఇష్టమైన వాళ్ళు, మన కళ్ళ ముందు ఉన్నోళ్ళు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు మాత్రం మనసులో కొంచెం బాధగా అనిపిస్తుందండి. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. పలానా ఆయన చచ్చిపోయాడట, తొందరలో ఈయన చచ్చిపోతాడు, ఈయన అదే విధంగా బతుకుతున్నాడు, ఇదిగో పలానా యవనస్తుడు చచ్చిపోయాడట, ఇదిగో ఇతను అలాగే బతుకుతున్నాడు, పలానా ఆమె చచ్చిపోయిందట, ఈమె అలాగే బతుకుతుంది. కాబట్టి వీళ్ళు ఆ స్థానాన్ని చేరుకోలేరు. వీళ్ళు ఎందుకంటే ప్రభువును వెంబడించట్లేదు, ఈ అబ్బాయి ప్రభువును వెంబడించట్లేదు, ఈ అమ్మాయి ప్రభువును వెంబడించట్లేదు, మనసులో కొంచెం బాధగా అనిపిస్తుందండి. మనం ఏం చేయగలమండి? మనం ఏమైనా చేయగలమండి? ఏం చేయలేమండి. నీకు బాగా ఇష్టం అనుకో, వాళ్ళు ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు. ఇంకా పదే చెప్పగలవా వాళ్ళకి? చెప్పలేవు. ఇంకేం చేయలేవు. ఏదో రోజు వాళ్ళ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మాత్రం మనసులో చాలా వేదన ఉంటుంది. ఆ వేదన వెళ్ళాక కాదు, ఉండగా రావాలి. అదే నేను కోరుకునే కోరిక. ఆ వేదన వాడికైనా నీకైనా వెళ్ళాక రాకూడదు, ఉన్నప్పుడే రావాలి. ఆ పరివర్తన వెళ్ళాక రాకూడదు, ఉన్నప్పుడే రావాలి. వెళ్ళాక ఎలాగో ఏడుస్తాం, కామన్ అది. ఆ టైంలో ఏడుపు వస్తుంది. ఏడకూడదని అనుకుంటాం కానీ ఆ టైంలో ఏమవుతుంది? ఏడుపు వస్తుంది. మనిషి మనం ఇష్టమైన మనం ప్రేమించే మనిషి కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మనకు బాధ కలగదా? ఏడుపు వస్తుంది. కానీ ఏం చేస్తామండి? ఏడ్చి ప్రయోజనం ఏముందండి? అప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది? ఏ ప్రయోజనం లేదు. వెళ్ళిపోయాడు అనుకుంటాం, మనసులో చివుక్కుమని బాధగా అనిపిస్తుంది. ఒక వారం 10 రోజులు బాగా ఇష్టమైన వ్యక్తి అనుకోండి, ఒక వారం 10 రోజులు గుర్తు చేసుకుని మరీ ఏడుస్తాం. 2-3 రోజులు అన్నం తినాం, తర్వాత కడుపు కాలది, అది మర్చిపోతాం, అన్నం తింటాం. ఆ తర్వాత అలా క్రమక్రమంగా మనం కూడా మళ్ళీ వెళ్ళిపోతాం. కాదు ప్రియులారా, అది వద్దండి. ఈరోజే ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి మీరు. ఇలాంటి ప్రసంగాలు వినడం నిజంగా మీ జన్మ ధన్యమైందని చెప్పాలి. చెప్తున్నందుకు నా జన్మ ధన్యమైంది. అలాగనే నేను గొప్పవాడిని కాదు, మీరేం చిన్నోళ్ళు కాదు. దేవుని మహాకృపను బట్టి మనందరం ఈ వాక్యాలు నేర్చుకోగలుగుతున్నాం. దేవుని మహాప్రేమను బట్టి ఆయన దివ్యజ్ఞాన సంగతులు మనకు బయలుపరుస్తూ, ఆయన వాక్యాన్ని మనకు అర్థం చేయిస్తూ, ఆ మాటల్ని మనం ప్రపంచానికి ప్రకటించడానికి దేవుడు వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు. అంత మాత్రాన నేనేమి
గొప్పోని కాదు. నేను అసలు నేను ప్రార్థించుకునేటప్పుడు నేను అదే అనుకుంటాను, తండ్రి నేను ఆఫ్టర్ ఆల్ నేను ఎందుకు పనికిరాను, నేను ఆ విషయాలు పోల్చుకుంటే దేవా నన్ను నీ పనికి ఒక సాధనంగా వాడుకుంటున్నారు, అందుని బట్టి నేను ధన్యుణ్ణి తప్ప నేనైతే ఏం గొప్పోడిని అయితే కాదు. ఈ వాక్యం వింటున్న మీరు కూడా అదే అనుకోవాలి. ప్రభు కృపను బట్టి, ప్రభు ప్రేమను బట్టి అసలు ఎలాంటి శ్రేష్టమైన సంగతులు, ప్రపంచంలో ఎందరికో అర్థం కాని విలువైన సంగతులు మనకు నేర్పిస్తున్నారు ఆయన. అలా నేర్పిస్తున్నప్పుడు వాటిని నేర్చుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటే మనం ధన్యులం ప్రియులరా, లేకపోతే మనం ధన్యులం కాదు ప్రియులరా. రోజు కళ్ళ ముందు ఎందరో వెళ్ళిపోతుంటే మనసులో ఒక విధమైన భయం పుడుతుంది, ఒక విధమైన బాధ పుడుతుంది. అంతెందుకంటే మన సావార్లో మీటింగులు జరుగుతున్నాయి, ఎవరో అబ్బాయి ట్రైన్ కింద తాలెట్టి చచ్చిపోయాడు. నేను ఆ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్నాను, రోడ్డు మీద జనం వెళ్తున్నా ఉన్నారు, ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోయాడు. విలువైన జీవితం అండి. ఏ రూట్లో వెళ్ళాడు? విలువైన జీవితం, చచ్చిపోయాడు. మళ్ళీ వస్తుందా తిరిగి? అది మళ్ళీ వస్తుందా? రాదు. నేను ఆ రోజు చెప్పాను, ట్రైన్ కింద తలబెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యంలో సగం ఉంటే చాలు, హాయిగా పోరాడి బతకొచ్చు. ట్రైన్ కింద తలెట్టాలంటే చిన్న ధైర్యం అది. అమ్మో, అది మహాపర్వతంలో రైమని వస్తుంటుంది, అదా గుద్దేని అదే నిలబడాలని మామూలు ధైర్యం అది. చాలా ధైర్యం కావాలి. యాక్సిడెంట్గా పడిపోవటం అంటే వేరే విషయం, కావాలని వెళ్ళి తలెట్టడం అంటే అసలు మామూలుగా ట్రైన్ ఎక్కడో ఉంటేనే పట్టా మీద చెవి పెట్టండి, సౌండ్ వినబడుతూ ఉంటుంది, గీమని వస్తుంది సౌండ్. ఎక్కడో ఉంటుంది ట్రైన్. మేము చిన్నప్పుడు అదే పని మాకు. రైలు ట్రాక్ ఎక్కి రూపాయి కాసులు పెట్టడం, తలబెట్టడం, ఎక్కడి నుంచి వస్తుందో చూడడం. అప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేసరికండి సౌండ్ విపరీతంగా పెరిగిపోద్ది. అప్పుడు ఇంకా తల పెట్టలేము, అక్కడ తీసేసి పక్క పరిగెడతాం. అలాంటిది ఇంకా వచ్చేటప్పుడు అలాగే ఉన్నాడంటే అసలు ఎంత గుండె ధైర్యం కావాలండి దానికి. ఆ గుండె ధైర్యంలో సగం ఉంటే చాలయ్యా, జీవితంలో పోరాడి గెలవచ్చు. ఆ క్షణంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు. కానీ ఎలా అయితేనో జీవితం ముగించేశాడు. ఎటు వెళ్ళాడండి అంటే ఏం చెప్తాం? అతడు ఎవరిని ఫాలో అయితే అక్కడ ఉంటాడు. మనకు ప్రేమ ఎక్కువ ఉంది కదా అని లేదండి మా ఓడు పరలోకి వెళ్ళిపోతాడండి, లేదండి మా అమ్మాయి పరలోకి వెళ్ళిపోద్దండి, మా అబ్బాయి పరలోకి వెళ్ళిపోతాడు, మా నాన్న పరలోకి వెళ్ళిపోతాడు, మా అమ్మ పరలోకి వెళ్ళిపోద్దని అనకూడదండి. మనం ఏమనాలి తెలుసా? ఎవరు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో వారు ఆయన ఉండే చోటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అదే రూట్లో ప్రయాణం చేశారు. ఎవరిప్పుడు మీ వాళ్ళు, మీ బంధువులు కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, మీ రక్త సంబంధికులు కానివ్వండి, మీరు కట్టుకున్నోళ్ళు కానివ్వండి, ఎవరు క్రీస్తును ఫాలో కావట్లేదో వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే వారు క్రీస్తును నమ్మలేదు. నమ్మినవాడు ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడండి. నమ్మనివాడు ఇక్కడే ఉంటాడు, నమ్మడు, అలా తిరుగుతాడు, అలా తిరుగుతాడు. ఏం చేశాడు? ఏం ఉపయోగం దానివల్ల? అలా కాదండి, మీటింగ్ పెట్టించాడు కదండి, డబ్బులు ఖర్చు పెట్టాడు కదండి, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ దింపేవాడు కదండి, ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో దింపాడు కదండి అంటే ఏంటి చెప్తున్నావు నువ్వు? అసలు నీకు తెలీదా ఇలాంటి రీజన్స్ అన్నీ సెట్ కావని? అతడు ఫాలో అవ్వలేదు. ఇవన్నీ చెప్పక, ఇంకా ఇవన్నీ వద్దు. అతడు ఇవన్నీ చేశాడు కదండి, మనకు అనుకూలంగా ఉన్నాడు, కానీ అతడు దేవుణ్ణి నమ్మలేదు. అతని హృదయంలో ఆ విశ్వాసం లేదు. యేసు నా పాపాల కోసం ప్రాణం పెట్టాడన్న నమ్మకం అతనికి లేదు. యేసును నేను విశ్వసిస్తే నా పాపానికి క్షమాపణ దొరుకుతుంది, అలా నేను వెళ్ళి బాప్తిస్మం పొందాలన్న నమ్మకం అతనికి లేదు. నేను మృత్యువును గెలవాలంటే క్రీస్తుని వెంబడించాలన్న నమ్మకం అతనికి లేదు. యేసు మృత్యుంజయుడని అతను నమ్మలేదు. యేసు ద్వారా పరలోకం రాబోతుందని అతను నమ్మలేదు కాబట్టి అసలు ఏమీ చేయలేదు. అలాంటి నమ్మకం అతనిలో లేదు. మరి పలానావాడు నమ్మాడు కదన్నట్టు ఎలా నమ్మాడు? ఓసారి వచ్చి చూడండి అన్నట్టు నమ్మాడు. వాడికి సరైన విశ్వాసం లేదు. కాబట్టి వీళ్ళెవ్వరూ ఆయన వెంబడించేవాళ్ళు కారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఈ రోజు నుంచి నీకు జీవితం ఉంది. మళ్ళీ ఆదివారాలు వస్తూ ఉంటాయి, మధ్యలో ఇంకొక 6 రోజులు వేరే రోజులు నువ్వు లోకంలో ఉండే రోజులు కూడా వస్తాయి. ఆదివారమే మనందరం సంఘంగా ఇక్కడ కూడుకుంటాం. తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే. నీ ఊరికి నువ్వు వెళ్ళిపోతావు, నా దారిని నేను పోతాను. కానీ అక్కడ కూడా మనకు లైఫ్ ఉంది. అక్కడ కూడా మనకి జీసస్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ మినిట్ మన లైఫ్లో యేసుక్రీస్తుని ఫాలో అయ్యే అవకాశం ఉంది. ప్రతి రాత్రి ఉంది, ప్రతి పగలు ఉంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఉంది, నువ్వు జంటగా ఉన్నప్పుడు ఉంది, నువ్వు అందరిలో ఉన్నప్పుడు ఉంది.
ఎప్పుడు నువ్వు యేసుక్రీస్తుని ఫాలో అయ్యే లైఫ్ ఉంది. ఇదే లైఫ్ అండి, ఇదే దారి అండి. ఈ దారిలో ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మరణం మనల్ని ఎదుర్కొంటుందండి. అప్పుడు మనం యేసును ఫాలో అవుతూ ఆ మరణాన్ని రా అని పిలవాలి. అర్థమవుతుందా? అలాంటి మరణం మనకు కావాలి. ఏదో సినిమాలో డైలాగులు ఉంటాయి, చావు నన్ను ఎదుర్కొనేటప్పుడు మేసం మీద చెయ్యి ఉండాలి, అంతేనా? మేసం మీద చెయ్యి ఉండాలా చావుని ఎదుర్కొనేటప్పుడు? వచ్చింది మేసం మీద చెయ్యి ఉంటే? వచ్చిందండి మేసం మీద చెయ్యి ఉంటే? అది కాదండి అసలు డైలాగు. చావును ఎదుర్కొనేటప్పుడు మనం క్రీస్తులో ఉండాలి, అంతే. అది మనం అంత అందంగా చెప్పక్కర్లేదు, ఇలా చెప్పుకుంటే చాలు. చావును ఎదుర్కొనేటప్పుడు మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి, చాలు. నేను నిజమైన ఫాలోవర్ యేసుక్రీస్తుకి. అలా చచ్చిపోయి అలా మరణాన్ని ఆహ్వానించాను. నేను క్రీస్తులో ఉండి క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు అంటాడు ప్రకటన గ్రంథంలో. అలా రాయి, అది రాయి. క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులని వ్రాయుము అన్నాడు. ఆ మాట ఒక్కటి అర్థమైతే చాలండి క్రైస్తవుడికి జీవితం ఫలభరితంగా మారిపోద్ది. నిజమండి. ఆ ఒక్క మాట నీ మెదడుకు అర్థమైతే నీ జీవితం ఎంత వండర్ఫుల్గా ఉంటుందో తెలుసా? నేను క్రీస్తునందుండి మృతుడనవ్వాలి, క్రీస్తును ఫాలో అవుతూ చనిపోవాలి. నా బ్రతుకులో మాట్లాడితే క్రీస్తు, నడిస్తే క్రీస్తు, చూస్తే క్రీస్తు, ఆలోచిస్తే క్రీస్తు. నాకు ప్రతి విషయంలో నాకు మార్గదర్శి ఎవరు? నా క్రీస్తు. ఆయనకి నచ్చినవే చేశాను నా బ్రతుకులో, ఆయనకి నచ్చనివేవి నా బ్రతుకులో లేవు అని ధైర్యంగా చెప్పు. నీకు కాకపోతే ఎవరికి వస్తుంది పరలోకం? నీకు కాకపోతే ఎవరికి వస్తుంది పరలోకం? ఆయనకి నచ్చినవే చేశానండి నా బ్రతుకులో నా జీవితంలో నా క్యాలెండర్లో ఆయనకి నచ్చని ఏ డేటు నా బ్రతుకులో నేను ఏది జరిగించింది లేదండి. ఆయనకి నచ్చిందే చేశానండి, ఆయనకి ఇష్టమైనట్టుగా చేశానండి. అయ్యిందేదో అయిపోయింది, ఇంకా వదిలేశానండి. అయ్యిందేదో అయిపోయింది, ఇంకా దాన్ని ఆలోచించకండి. ఇప్పుడు మన లైఫ్లో ఏదో పొరపాటు జరిగిపోయింది అనుకోండి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకండి, అయిపోయింది అది. క్రీస్తు దాన్ని కూడా శుద్ధి చేయగలడు. ఇప్పటివరకు నీ లైఫ్లో ఏదో జరిగిపోయింది, ఏదో పాపంలో ఉన్నావు, ఏదో పడిపోయావు, ఏదో పొరపాట్లు జరిగిపోయాయి. ఇప్పుడు వచ్చేసావు ఫ్రెష్గా, ప్రభువా నా కళ్ళు తెరుచుకున్నాయి ప్రభువా, నాకు అవకాశం ఇస్తావా అంటే నేను త్రోసేయడు కదా ఆయన? తోసేస్తాడు ఆయన? నేను వెళ్ళిపోమంటాడా? కాదు కదా. నాకు అవకాశం ఇస్తావా ప్రభువా, ఒక్క అవకాశం ప్లీజ్ ప్రభువా ఇవ్వు ప్రభు అంటే, నాకు వద్దురా దరిద్రుడా వెళ్ళిపో, నువ్వు నీ మీద నాకు విరక్తి కలిగేస్తుంది, నీ మీద నాకు అసహ్యం కలిగేస్తుంది అనేవాడు కాదు మన ప్రభు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రభువా తప్పు అయిపోయింది ప్రభువా, ఈ లైఫ్లో నాకు తెలియక ఇలాగ వెళ్ళిపోయాను ప్రభువా, ఒక్క అవకాశం ఈ ప్రభువా, నువ్వు ఇప్పుడు అడిగినా నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పటి నుంచైనా నువ్వు ఆయన ఏం చేయాలి? వెంబడించాలి. నీకు ఇష్టం లేని ఏవి నా బ్రతుకులు నీకు జరగనివ్వను తండ్రి. నేను అసలు నీకు నచ్చంది ఏది నా బ్రతుకులు ఉండనివ్వను. ఆ విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకుంటాను. నువ్వే నా మార్గదర్శివి, నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా విమోచకుడివి, నువ్వే సజీవుడై తిరిగి లేచిన వాడివి, నన్ను తిరిగి లేపగలిగేవాడివి. నువ్వు ఉండే చోట్లో నిరంతరం ఉండే అవకాశం ఈ ప్రభువా అని నేను వెంబడిస్తాను ప్రభు అంటే ఏముందండి? ఇంతకు మించి ఏం కోరుతున్నాడండి మన దగ్గర ఆయన? కానీ ఈ మనసే ఈరోజు చాలామందికి లేకుండా పోయింది. ఈ మనసే చాలామందికి లేదు. ఆ మనసు ఉంటే చాలండి దేవుని మహాలోకం మన సొంతం అవుతుంది. ఆ మనసు ఉంటే చాలండి మనతో పాటు మనవాళ్ళు అందరూ అదే మార్గంలో నడిస్తే కుటుంబాలు ఎక్కడున్న ఇదే కుటుంబం మరలా పరలోకంలో కుటుంబంగా ఉంటుంది. లేదా ఆ కుటుంబం వేరైపోతుందండి. అందుకే మనం ఎవరి మీద ఎక్కువ ప్రేమలు పెంచేసుకోకూడదు, అలా నడిచే వాళ్ళ మీద. ఇంకెందుకంటే ఉపయోగం లేదండి. నువ్వు నేను ఇక్కడ మాత్రం కలిసి ఉంటాం. నువ్వు ఇక్కడే మా నాన్నవే, ఇక్కడే మా అమ్మవే, ఇక్కడే నా బావవే, ఇక్కడే నా చెల్లివి, ఇక్కడే నా అక్కవే, ఇక్కడే నా తమ్ముడివి, ఇక్కడే నా అన్నయ్యవే, అంతేనా? ఇక్కడే నా భార్యవే, ఇక్కడే నా భర్తవే. యుగయుగాలు నేను నీతో కలిసి జీవించే పరిస్థితి నువ్వు కల్పించుకోవట్లేదు. కాబట్టి నేను ఇంకేమీ చేయలేను నీ గురించి ప్రార్థన చేయడం తప్ప, నీ గురించి చిన్నగా రోధించి ప్రార్థించడం తప్ప నీకు నేనేం చేయలేను. ఇంకా నీకు ఇంతకు మించి నేనేం ఇవ్వలేను ఇంకా. ఎందుకంటే నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పింది నీ మనోనేత్రాలు వెలిగింపబడట్లేదు. ఈ రక్షణ సువార్త, ఈ సువార్త ప్రకాశం నీ కన్నులకు వెలిగివ్వట్లేదు. నువ్వు నడిచే విధానం, నువ్వు నడిచే తీరు వేరే రూట్లో ఉంది. కాబట్టి నేను వెళ్ళే చోటుకి నువ్వు రాలేవు. ప్రభు అదే చెప్పారండి, నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఎక్కడికో పారిపోతాడనమాట. అలాగే అనుకున్నారండి దౌర్భాగ్యులు. నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరంటే ప్రభువుని ఏమన్నారు? ఎక్కడికో పారిపోతాడనమాట, అడవిలోకి వెళ్ళిపోతాడనమాట. మనం వెళ్ళం కదా అక్కడికి, అందుకని ఇలాగ అంటున్నాడు అనమాట. చిచ్చి అంత నీచంగా ఆలోచించారండి. ఈరోజు అదే దౌర్భాగ్యం అండి క్రైస్తవ్యంలో. అర్థం కావట్లేదండి ఇంక వాళ్ళకి, ఎంత చెప్పినా అర్థం కాదు ఇంక వాళ్ళకి. కానీ అర్థమైన వాడు ధన్యుడు. అట్టి ధన్యత మీకు ఉండాలన్నదే నా ప్రార్థన, మీకు ఉండాలన్నదే నా కోరిక. ఇక్కడ నాకు కుటుంబ
తర్వాత వర్గ భేదాలు ఏం లేవు. మీరందరూ క్రీస్తుని బట్టి నా రక్త సంబంధులే. మిమ్మల్ని అందరినీ నేను నా సొంత వారిగానే భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ నేను అదే ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమతోనే మీతో ఈ విషయాలన్నీ, ఈ లోతైన విషయాలన్నీ నేను చదివి ఆలోచించి మాట్లాడుతున్నాను. మీకు అర్థం చేయించడానికి ప్రయాసపడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులు, అర్థం చేసుకుని బాగుపడితే మీరు ధన్యులు. మనందరం కలిసి ఒకే మార్గంలో నడుస్తాం, ఒకే చోటుకి వెళ్ళిపోతాం. అక్కడ తండ్రితో యుగయుగాలు ఆనందిస్తాం. లేదు అనుకుంటే మరణానంతరం నీ దారి వేరు, నా దారి వేరు, ఎవరి దారి వాళ్ళదైపోద్ది. ఆ ఒక్క విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. క్రీస్తును పోలి నడవండి. క్రీస్తును వెంబడించే నిజమైన క్రీస్తు ఫాలోవర్స్గా ఉండండి, నిజమైన విశ్వాసులుగా ఉండండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంపద మా వశం చేశారు తండ్రి. మా హృదయాలలో కొత్త ఆలోచనలు పుట్టిస్తున్నారు. మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పిస్తున్నారు. మేము ఎలా మీ కుమారుని పోలి జీవించాలో మాకు నేర్పిస్తున్నారు తండ్రి. మా బ్రతుకులో ప్రతి క్షణం ఒక పోరాటమే, ప్రతి దినం ఒక పోరాటమే తండ్రి. మీ కుమారుడైన క్రీస్తును పోలి నడవడానికి మీరు మాకు అవకాశాలు ప్రసాదిస్తున్నారు. లోకం మమ్మల్ని నిందించిన, అవమానించిన, మమ్మల్ని తప్పుగా భావించిన, శరీరమును బట్టి లోకం మాకు తీర్పు తీర్చిన ఎవరి వైపు మేము చూడక తండ్రి, మీ కుమారుడైన క్రీస్తులో మేము నడుస్తున్నామో లేదో ఆలోచిస్తూ, మా కుటుంబాలు నడుస్తున్నాయో లేదో ఆలోచిస్తూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఈ జీవితాన్ని ముగించగలిగే ధన్యతను ప్రసాదించండి తండ్రి. చనిపోయిన తర్వాత మేము ఎంత ఏడ్చినా, ఎంత ఘోషించినా వారు మరలా తిరిగి రారు. వారికి మరలా అవకాశాలు ఉండవు తండ్రి. వారు వెళ్ళిన నడవడికను బట్టి, వాళ్ళు నడిచిన మార్గాన్ని బట్టి వాళ్ళు వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోతారు. కానీ ఆ మార్గాలిక మారవు ప్రభువా. అది మేము గ్రహించగలిగే మంచి వివేకం ఈ భూమి మీద ఉండగానే మాకు ప్రసాదించినందుకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం మీ పిల్లల హృదయాల్లో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపించేయండి. నా చెల్లెళ్లలో, నా తల్లులలో, నా అక్కల్లో, నా తమ్ముళ్ళలో, నా అన్నల్లో ఏ ఒక్కరు నశించిపోకుండా కాపాడండి తండ్రి. దూర ప్రాంతాల్లో ఉండి వాక్యం విని మాతో కలిసి తండ్రి ఐఫర్ గాడ్లో సభ్యులుగా కొనసాగుతున్న పిల్లల్ని, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరో అక్కలు, ఎందరో చెల్లెళ్ళు, ఎందరో తమ్ముళ్ళు, అన్నయ్యలు మీ సేవలో సహకారులుగా ఉన్నారు. ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమాలకు వారు తండ్రి వెనకుండి వెనుతట్టి ప్రోత్సహించి నడిపిస్తున్నారు. వారు కూడా మీ సువార్త పనిలో ఉన్నారు తండ్రి. మేము ఇలా అందరికీ చెబుతూ మీ కుమారుని పోలు నడుచుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని జీవించగలుగుటకు తగిన సహాయాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఎత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. పరసంబంధమైన దీవెనలతో, వెలుగుతో వారిని నింపండి తండ్రి. వారిలో ఉన్న చీకటిని తొలగించండి, అంధకారాన్ని తొలగించండి. మీ కృపలో భద్రపరచండి. మీ కృపా బాహుళ్యం చెప్పని కనికరించండి. త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. రొట్టె ద్రాక్షరసం సిద్ధం చేయండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో, బూరధ్వనులతో, మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.